నేర్చుకున్న లిస్ట్ మేకింగ్ ఏదైతే ఉందో, సో దానికి కంటిన్యూయేషన్. సో ఆ లిస్ట్‌లో ఉన్న పీపుల్‌ని ఎలా ప్రాస్పెక్టింగ్ జేయాలి? అండ్ సో దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? సో ఎలా చేయాలి? ఎలా చేయకూడదు? అండ్ సో దాని గురించి కంప్లీట్‌గా మనకు నేర్పించడానికి సో టుడే వి హావ్ అవర్ వండర్‌ఫుల్ స్పీకర్. సో విత్ ఆల్ యువర్ ఎక్సైట్‌మెంట్ అండ్ ఎనర్జీ, సో విత్ డిజిటల్ clapping, let us invite our speaker onto the spotlight. Sharath sir, onto the screen. Yes. Sir, very good morning everyone, and thank you Balaji sir for your warm welcome. And very good morning. So ee roju chala most important session and నాకు చాలా ఎక్సైటెడ్ ఉంది, ఎందుకంటే ఈ సెషన్ గురించి ఆపర్చునిటీ నాకు వచ్చినందుకు తీసుకోవడానికి. సో బిఫోర్ మనం సెషన్కి వెళ్ళే ముందర ఈ రోజు ఒక 5 to 10 minutes డిలే అవ్వచ్చండి. మాక్సిమం ఐ ట్రై టు క్లోజ్ ఇన్ 30 minutes, బట్ ప్రాస్పెక్టింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో నేను ముందరే చెప్తున్నా, సో దట్ యూ కెన్ ప్లాన్ యువర్ డే అకార్డింగ్లీ. సో వన్స్ అగైన్ వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో మీకు ఇక్కడ ఇందులో ఏ డౌట్ వచ్చినా ఏదైనా వచ్చినప్పుడు యూ కెన్ స్టాప్ మీ, బికాస్ ప్రాస్పెక్టింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్. అంటే దాన్ని మనం ఒక థియరిటికల్ గా చెప్పడం కన్నా మనం ఫీల్డ్ లో ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువ మనం నేర్చుకుంటాము. సో ఐ విల్ ట్రై టు రిలేట్ విత్ మాక్సిమం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్, అండ్ మనం కూడా మోర్ ఇంటరాక్టివ్ గా ఈ సెషన్ చేద్దాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాస్పెక్టింగ్ అంటే ఏంటి, అసలు అది ఎందుకు ఇంపార్టెంట్, దాని ముందర మనం జస్ట్ విల్ గో ఇన్ టు స్లైడ్స్. సార్ బాలాజీ సార్, yes sir, is it visible? yeah, Can you see my screen? yeah. Yes. సో మీరు చూడొచ్చు, స్పెషల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యువర్ బిజినెస్. అంటే మీ బిజినెస్ లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యువర్ బిజినెస్ ఏంటి అని అంటే మనం చూద్దాం. సో నిన్న అరుణ్ సార్ మనకు చెప్పాడు, లిస్ట్ బిల్డింగ్ లో మనం ఎవరిని ఫస్ట్ ప్రయారిటైజ్ గా చూస్ చేసుకోవాలి, లేకపోతే ఎలా కేటగరైజ్ చేసి తీసుకోవాలని. సో మనం ఎప్పుడైనా ఒక మంచి బిజినెస్ మనం స్టార్ట్ చేస్తే దాంట్లో ఉండే మన క్లోజ్ పార్ట్నర్స్, అంటే ఎవరితో అయితే మనం వర్క్ చేయాలనుకుంటామో, ఎవరితో వర్క్ చేస్తామండి, మనకి బాగా సింక్ అయ్యే వాళ్ళతో చేస్తాం. అంతేగాని ఎవరితో పెడితే వాళ్ళకి వెళ్ళి మీరు మీ పార్ట్నర్షిప్ ఇస్తారా? డెఫినెట్లీ ఇవ్వం కదా, ఖచ్చితంగా. సో అలానే మనం ఫస్ట్ అంటే ఎవరినైతే చూస్ చేసుకుంటామో దాంట్లో మంచి కాంటాక్ట్స్ మనం చూస్ చేసుకుంటాం. కానీ మనం వాళ్ళ కోసమనే మనం ఆపర్చునిటీ ఇచ్చినా కూడా డెఫినెట్లీ మీరు ఈ బిజినెస్ లో ఆర్ యూ ఫేసింగ్ మోర్ రిజెక్షన్స్? మీరు రిజెక్షన్స్ ఎక్కువ ఫేస్ చేస్తున్నారా మీ బిజినెస్ లో? యూ హ్యావ్ అప్రోచ్డ్ మెనీ పీపుల్ బట్ స్టిల్ గెటింగ్ ఏ నో. అంటే నేను ఎంత మందిని అప్రోచ్ అయినా నాకు అందరూ నో చెప్తున్నారు. ఫియర్ ఆఫ్ రిజెక్షన్, లేకపోతే వాళ్ళు రిజెక్ట్ చేస్తారేమో నాకు నిజంగానే భయం వేస్తుంది. లేకపోతే మీరు చూడొచ్చు, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం నాకు చాలా మంది చెప్పేది ఏంటి అంటే మెనీ ఆర్ నాట్ ఆన్సరింగ్ కాల్స్. అంటే నేను ఎవరికైతే ప్లాన్ ప్రజెంట్ చేస్తున్నానో దాని తర్వాత ఇదేంటి ఇప్పుడు వస్తుంది లిస్ట్ బిల్డింగ్ తర్వాత నా ఆశ్చర్యపోతున్నారా? డోంట్ వరీ అండి, మీరు ప్రజెంటేషన్ ఇచ్చిన సేల్స్ కూడా క్లోజ్ కావట్లేదంటే ప్రాబ్లం ఎక్కడుందంటే ప్రాస్పెక్టింగ్ లో. ఇందులో ఏదైనా మీరు అంటే నేను ప్రజెంటేషన్స్ ఇచ్చి వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయట్లేదు, లేదా నేను ప్రజెంటేషన్ విన్న తర్వాత వాళ్ళు కాల్ ఆన్సర్ చేయట్లేదు, ఇవన్నీ యాక్చువల్గా లాస్ట్ స్టెప్ వాళ్ళ సేల్స్ క్లోజింగ్. సో చాలా మంది ఏమనుకుంటారంటే అక్కడ ప్రాబ్లం ఉందేమో అనుకుంటారు, కానీ ప్రాబ్లం ఎక్కడుందంటే ప్రాస్పెక్టింగ్ లో ఉంది. అంటే మనం వాళ్ళని ప్రిపేర్ చేసే దాంట్లో ఉంది. సో మనం చూద్దాం అసలు ప్రాస్పెక్టింగ్ అంటే ఏంటి, లేకపోతే ఎందుకు మనం ప్రాస్పెక్టింగ్ అంత ఇంపార్టెంట్ అంటే మనం స్టెప్ బై స్టెప్ చూస్తే ఫస్ట్ లిస్ట్ మేకింగ్ చేస్తాం, తర్వాత సెలెక్షన్ చేస్తాం అందులో ఉన్న కాంటాక్ట్స్ ని, తర్వాత ప్రాస్పెక్టింగ్ చేస్తాం, కాంటాక్ట్ అండ్ ఇన్విటేషన్ చేస్తాం, షో ద ప్లాన్, ఫాలో అప్ అండ్ సేల్స్ క్లోజింగ్ చేస్తాం. సో ఇప్పుడు 90% ఆఫ్ ద పీపుల్ లేదా 100% ఆఫ్ ద పీపుల్, నేను కూడా నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఐ యూస్ టు ఫోకస్ ఓన్లీ ఆన్ సేల్స్ క్లోజింగ్. ఏదో ఒకటి చేసి వాడిని స్టార్ట్ చేయాలి. మన చుట్టాలు మన ఫ్రెండ్స్కి అయితే దాన్ని మనం కాల్ చేస్తాం, మనం ఫోర్స్ఫుల్గా ఎంట్రీ చేపిస్తాం. కానీ అలా చేపించడం వల్ల ఏంటంటే ఆ తర్వాత బిజినెస్ లోకి తను వచ్చాక తను ఏం చేయడు, అది మనకి ఇంకా నెగిటివ్ అవుతుంది. సో 90% ఆఫ్ ద పీపుల్ సేల్స్ క్లోజ్ అవ్వడానికి వాళ్ళు ఎక్కడ ప్రాబ్లం ఉంటుంది అని అంటే ప్రాస్పెక్టింగ్ లోనే ప్రాబ్లం ఉంటుంది. సో ఇది చూస్తే ఇట్ ఈస్ ఏ కనెక్టెడ్ సబ్జెక్ట్. అంటే మీరు సేల్స్ క్లోజింగ్ కరెక్ట్ గా జరగాలి అని అంటే ద ప్రాస్పెక్టింగ్ అనేది చాలా కరెక్ట్ గా జరగాలి. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్, చాలా ఇంపార్టెంట్ ప్రాస్పెక్టింగ్. మీరు ప్రాస్పెక్టింగ్ కనుక మనం ప్రాపర్ గా ఆ పర్సన్ తో మనం చేయగలిగితే యువర్ సేల్స్ క్లోజింగ్ ఈజ్ ఎఫర్ట్లెస్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఎఫర్ట్లెస్ సేల్స్ క్లోజింగ్. అంటే ఈజీ కేక్ వాక్ గా మనం సేల్స్ క్లోజ్ చేయాలి అని అంటే ప్రాస్పెక్టింగ్.
ఇంకా ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే మీరు ఒక 90% లేదా 95% ఓన్లీ ప్రాస్పెక్టింగ్ చేసి మనం సేల్స్ క్లోజ్ చేయొచ్చు. అంటే మనం వాళ్ళకి ఇన్విటేషన్, ప్లాన్, ఫాలో అప్ ఏం అవసరం లేదు. మనం ప్రాస్పెక్టింగ్ చేస్తే వాడికి సబ్జెక్ట్ అర్థమైపోతే, సరే ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పు, ఎంత తెమ్మంటావు అని చెప్పి అంటే వాళ్ళే ఫిక్స్ అయిపోతారు అన్నమాట. లేకపోతే వాళ్ళ బిజినెస్ అంటే మీతో అసోసియేట్ అవ్వడానికి గట్టిగా ఫిక్స్ అవుతారు. దాని తర్వాత ఎలా ఎలా అసోసియేట్ అవ్వాలనేది మిగతా ప్రాసెస్ అయిపోతుంది. 90% ఆఫ్ ద టైం అదే జరుగుతుంది మీరు ప్రాస్పెక్టింగ్ మనం చేస్తే. సో అసలు ప్రాస్పెక్టింగ్ అంటే ఏంటి, రియల్ వరల్డ్ అంటే బయట వరల్డ్ లో ఉన్న మీనింగ్ మనం డెఫినేషన్ మనం చూద్దాం. దాన్ని బట్టి మన సేల్స్ ప్రాస్పెక్టింగ్ ఏంటి అర్థమవుతుంది. అంటే బయట ప్రాస్పెక్టింగ్ ఏంటంటే మన గనులు, గోల్డ్ మైన్, మినరల్స్ వాటి కోసం ఎతుకుతూ ఉంటారు. అవి ఎక్కడ ఉంటాయని చెప్పి. అవి వెతికిన తర్వాత దాన్ని ఐడెంటిఫై చేసి ఇక్కడ ఉంది అని చెప్పి అందులో నుంచి గోల్డ్ వచ్చే వరకు వెయిట్ చేస్తారు. అంటే బయట ఇంకా సింపులర్ టర్మ్స్ లో మనం చెప్పాలి అంటే బయట ప్రాస్పెక్టింగ్ అంటే ఏంటంటే గోల్డ్ మైన్స్ ఏడున్నాయో ఎతకడమే ప్రాస్పెక్టింగ్. అంటే బయట ఆ ప్రాసెస్ ని మనం ప్రాస్పెక్టింగ్ అంటారు. మన సేల్స్ టర్మ్ లో మనం ప్రాస్పెక్టింగ్ వస్తే డెఫినేషన్ ఏంటి అని అంటే ప్రాసెస్ ఆఫ్ డిస్కవరింగ్. అంటే ఫస్ట్ స్టెప్ ఇన్ సేల్స్ ప్రాసెస్. అంటే మనం ఎవరైనా డిస్ట్రిబ్యూటర్ అని ఎవరైనా మనం సేల్స్ ఒకటి క్లోజ్ అవ్వాలి అని అంటే అందులో ఫస్ట్ స్టెప్ ప్రాస్పెక్ట్. అందులో మనం ఐడెంటిఫై చేయాలి పొటెన్షియల్ కస్టమర్స్ ని. సో దట్ వాళ్ళు మనకి ఫ్యూచర్ చాలా మంచి కస్టమర్, చాలా జెన్యున్ సాటిస్ఫైడ్ కస్టమర్ అవుతారు అని చెప్పి. అంటే మనకున్న ఓపెన్ మార్కెట్ లో లిటరల్ గా మనం సింపుల్ టర్మ్స్ లో సేల్స్ ప్రాస్పెక్టింగ్ చెప్పాలి అని అంటే మనకున్న ఓపెన్ మార్కెట్ లో మన లైక్ మైండెడ్ పీపుల్ లేకపోతే మన ప్రోడక్ట్ కి ఒక మంచి పొటెన్షియల్, చాలా మంచి కస్టమర్ దొరుకుతాడన్న ఉద్దేశంలో మనం వెతుకుతాం చూసినారా, దాన్ని ప్రాస్పెక్టింగ్ అంటారు. ఇంకా చాలా సింపుల్ టర్మ్స్ లో. సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో లెట్స్ గెట్ డీప్ ఇన్ టు ద సబ్జెక్ట్. వాట్ ఈస్ ప్రోడక్ట్? ఇప్పుడు మనం చూస్తే ప్రోడక్ట్ కి ఎప్పుడైనా మనం డైరెక్ట్ అప్రోచ్ వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐపల్స్ ఉందనుకోండి, లేకపోతే ఒక పలానా పర్సన్ కి సమ్ హెల్త్ టైప్ ఇష్యూ ఉంది, లేకపోతే తనకి ఈ హెల్త్ ఇష్యూ వచ్చే ఛాలెంజెస్ ఉంది అని అంటే సార్ దెర్ ఇస్ ప్రివెన్షన్ ఉంది, అవన్నీ ఉందని చెప్పి మనం స్ట్రైట్ అవే మాట్లాడేస్తాం. కానీ బిజినెస్ కి సార్ ఒక ఆపర్చునిటీ, ఒక బిజినెస్ ఉంది మీరు వింటారా అని చెప్పి మనం స్ట్రైట్ అవే అలా అడగలేము. బిజినెస్ కి మనం ఒక సిస్టమాటిక్ అప్రోచ్ ఫాలో కావాలి. అంటే ఒక ప్రోడక్ట్ అంటే ఒక కస్టమర్ ని క్రియేట్ చేయడానికి మీరు డైరెక్ట్ అప్రోచ్ వెళ్ళొచ్చు. మనం వాళ్ళకి ఏం పెద్ద ప్రాసెస్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ వెరీ ఈజీ చెప్పాలి అని అంటే. తనకి నీడ్ ఉంటే కొనుక్కుంటాడు, సమ్ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడుగుతాడు, స్ట్రైట్ అవే అక్కడ అయిపోతుంది. బికాస్ ప్రోడక్ట్ ఈజ్ ఫిజికల్. బట్ ఆపర్చునిటీ మనం సెల్ చేసేది దట్ ఈస్ నాట్ ఫిజికల్. సో దేర్ ఇస్ నీడ్ టు బి ఏ సిస్టమాటిక్ అప్రోచ్ ఒకటి ఫాలో అవ్వాలి. ఆ సిస్టమాటిక్ అప్రోచ్ ఎలా ఉంటుంది మనం చూస్తే, ఫస్ట్ మనం ఎవరినైతే ప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నామో వాళ్ళకి మనకి ఎప్పుడు సస్పెక్ట్ అవుతారు. ఫస్ట్ ఆ సస్పెక్ట్ నుంచి మనం ప్రాస్పెక్ట్ గా మారుస్తాం వాళ్ళని ఎప్పుడైతే మనం వాళ్ళతో మాట్లాడతాం. తర్వాత మనకి డిస్ట్రిబ్యూటర్ అవుతారు. సో సస్పెక్ట్, ప్రాస్పెక్ట్, డిస్ట్రిబ్యూటర్. సో ఇక్కడ మనం చూస్తే మనం పీపుల్ తో డీల్ చేసేటప్పుడు చాలా మందికి అంటే మనం ఒక వెరీ గుడ్ టీమ్, మనకంటూ మన కోర్ టీమ్ ని మనం క్రియేట్ చేయాలి అని అంటే మనం గోల్డ్ మైనింగ్ చూస్తే, గోల్డ్ మైనింగ్ ఎగ్జాంపుల్లో మనం చూస్తే యూకెన్ విన్ శివకేరా కూడా చెప్తాడు. గోల్డ్ మైనింగ్ లో మనం ఒక టన్ను మట్టి తీస్తే ఎంత వస్తుంది అనుకుంటున్నారు? ఎన్ని గ్రాములు వస్తుంది సార్? చాలా తక్కువ గ్రామ్స్ బంగారం వస్తుంది టన్ను మట్టికి. మనం చాలా మంది గోల్డ్ ఈజీగా దొరుకుతుందేమో, నేల ఎలా తవ్వగానే వచ్చినంత గోల్డ్ బిస్కెట్స్ వస్తాయేమో అనుకుంటారు. అస్సలు కాదండి. ఆ మట్టిలో చాలా ప్రాసెస్ చేసి ఒక టన్ను మట్టిలో చిన్న గ్రామ్స్ మాత్రమే వస్తుంది. అంటే ఇక్కడ చాలా మందికి ఆ గోల్డ్ కావాలి, కానీ ఆ మట్టిని మాత్రం ముట్టుకోకూడదు, విచ్ ఈస్ నాట్ పాసిబుల్. మనం మట్టిని ముట్టుకోకుండా గోల్డ్ బయటికి తీయలేము. సిమిలర్లీ ఈ ఎగ్జాంపుల్ మనకి ఎక్కడ రిలేట్ అవుతుంది అని అంటే డీలింగ్ విత్ పీపుల్ ఈజ్ లైక్ మైనింగ్ గోల్డ్. అంటే మనకి కావాల్సిన పొటెన్షియల్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ కస్టమర్స్ కానీ మనం సెర్చ్ చేసే ప్రాసెస్ లో, లేకపోతే మనకి మనం వాళ్ళని మీట్ అయ్యే ప్రాసెస్ లో డెఫినెట్లీ మనం చాలా స్క్రాప్ ని ముట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ స్క్రాప్ ఎవరు? పీపులే. వాళ్ళు ముట్టుకోకుండా జరగదు. అంటే మనం చూస్తాం చాలా మంది మనం చెప్తుంటే అసలు కొంతమంది వినరు. లేదు అని అంటే
రిజెక్షన్ అంటే మరీ కామన్ సెన్స్ లేకుండా కొంతమంది బిహేవ్ చేస్తుంటారు మనం రీచ్ అయిన. చాలా కామన్ సెన్స్ లేకుండా చాలా ఇల్లిటరేట్ గా దే విల్ బి బిహేవింగ్. అది మనం అవాయిడ్ చేయాలని చెప్పి చాలా మంది ట్రై చేస్తారు. కానీ దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇట్ ఈస్ ఏ ప్రాసెస్. ఆ ప్రాసెస్ ని మనం మార్చలేం. సిమిలర్లీ గోల్డ్, మట్టిలో నుంచి గోల్డ్ తీసే ప్రాసెస్ ని మనం ఎలా అయితే మార్చలేమో అవన్నీ మనం మార్చలేం. సో మనం ఫస్ట్ మైండ్ ని మనం ప్రిపేర్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఎప్పుడైతే మనం ఒక పీపుల్ ని రీచ్ అవుతామో, మనం డిస్ట్రిబ్యూటర్స్ గా కన్వర్ట్ చేయడానికి, యు ఆర్ డీలింగ్ విత్ ఏ గోల్డ్ మైండ్. మీకు కావాల్సిన బంగారం మీద మాత్రమే మనం ఫోకస్ చేయాలి తప్ప, మధ్యలో వచ్చే చెత్త మీద ఫోకస్ చేస్తే మన బంగారం వేస్ట్ అయిపోతుంది. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం చూస్తే చిత్తూరులో దెర్ ఇస్ అ వెరీ బిగ్ గోల్డ్ మైన్. అండ్ మన కేజీఎఫ్, ఆఫ్ కోర్స్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అంటే మన ఎవరికి తెలియలేదు కేజీఎఫ్ మూవీ తర్వాత. ఎందుకు కేజీఎఫ్ లో డిగ్గింగ్ ఆపేశారు తెలుసా? గోల్డ్ మైన్. ఎందుకనంటే వాళ్ళ మట్టిని తవ్వే ప్రాసెస్ కాస్ట్ చాలా ఎక్కువైపోయింది గోల్డ్ ని తీయడంలో. అంటే ఆ గోల్డ్ అమ్మితే వచ్చే డబ్బుల కన్నా ఆ గోల్డ్ ఆ మట్టిని తీసుకొచ్చి అంటే ఆ ప్రాసెస్ చేయడానికి వచ్చే ఖర్చు చాలా ఎక్కువైపోయింది వాళ్ళకి. దానివల్ల ఇంకా అమ్మిన గోల్డ్ కన్నా మాకు ఇంకా లాసెస్ వస్తుందని చెప్పి ఇప్పటికి ఇంకా కేజీఎఫ్ లో ఇంకా గోల్డ్ ఉంది, కానీ అది తీస్తే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది మీరు అమ్ముకునే దానికన్నా. అందుకే దాన్ని అలానే పడేసారు ఓపెన్ చెప్పి. అట్లాగే మన నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా ఏం చేస్తారంటే చాలా మంది ఎందుకు క్విట్ అవుతారు అంటే దిస్ విల్ బి ద మేజర్ రీజన్. వాడు ఒక 10 మందికి ఒక 20 మందితో మాట్లాడతాడు. మాట్లాడిన వెంటనే ధనమని రిజెక్షన్స్ వస్తాయి. చాలా గట్టి రిజెక్షన్స్, చాలా స్ట్రాంగ్ గా తగులుతాయి. హార్ట్ కి చాలా తగులుతాయి. అరే మనోళ్ళు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా వదిలేస్తాడు. అరే ఈ గోల్డ్ మైన్ ని పట్టుకోవడం కన్నా వదిలేయడం చాలా ఈజీ కాబట్టి. బట్ దిస్ ఈస్ ఎ ప్రాసెస్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఇక్కడ మనం చూస్తే అంటే చాలా మంది అంటే ఇది మన ప్రేమ్ సార్ కోట్. సో చాలా మేజర్ గా జరిగే మిస్టేక్ కూడా ఎక్కడ ఉంటది అంటే మనం చూస్తే చాలా చాలా ఇంపార్టెంట్ మిస్టేక్ మనం చేసేది, అరే మా వాడు కార్పొరేటర్ లేదా ఎమ్మెల్యే పిఏ ఫుల్ కాంటాక్ట్స్ అంటే వాడి ఫోన్ లిస్ట్ లో ఉన్న కాంటాక్ట్స్ బట్టి మనం ఫస్ట్ పీపుల్ రీచ్ అవడం స్టార్ట్ చేస్తాం. లెఫ్ట్ లో ఇప్పుడు మా గుంటూరు ఈస్ట్ గుంటూరు వెస్ట్ ఉంటుంది. లెఫ్ట్ లో గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే, రైట్ లో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే చేస్తే అయిపోతుంది అనుకుంటాం. అలా ఎప్పటికీ జరగదు. బికాస్ డోంట్ లుక్ ఫర్ సమ్వన్ విత్ అ లాట్ ఆఫ్ కాంటాక్ట్స్, లుక్ ఫర్ సమ్వన్ విత్ లాట్స్ ఆఫ్ డ్రీమ్స్. ఇక్కడ మీరు చూస్తే సక్సెస్ అయిన ప్రతి ఒక్కళ్ళు, ఇప్పుడు అర్జున్ సార్ కానీ లేకపోతే మన పర్ల్ ఎగ్జిక్యూటివ్స్, కింగ్ సర్కిల్ మెంబర్స్ అంటే అబౌ బాలాజీ సార్, సునీల్ సార్, చిరంజీవి కానీ, వీళ్ళెవ్వరికి లాట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఉండడం వల్ల సక్సెస్ కాలేదండి. దే ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ డ్రీమ్స్. మీరు చూస్తే చాలా మంది చాలా కాంటాక్ట్స్ ఉంటాయి, కానీ వాళ్ళు నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎప్పటికీ సక్సెస్ కాలేదు. సో వెన్ ఎవర్ యూఆర్ ట్రైయింగ్ టు రీచ్ ఆర్ ఎల్స్ వెన్ ఎవర్ యూఆర్ ట్రైయింగ్ టు, అంటే నాకు కూడా అనిపిస్తుంది వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, వాడు చెప్తాడు నాకు ఇక్కడ 20 మంది తెలుసు, నేను స్టార్ట్ చేస్తే వాళ్ళకి చెప్తా ఈ కాలనీ అంతా మాదే, నాకు కార్పొరేటర్ తెలుసు పోదాం, ఎమ్మెల్యే తెలుసు, సెలబ్రిటీ ఉన్నాడు పోదాం, ఆడే తీసుకొస్తే అంటే ఈ మాటలు మాట్లాడతారు. కాదు, నేను డెఫినెట్లీ రాంగ్ అనను, అది కరెక్టే. కానీ వాళ్ళ వల్ల ఎప్పటికీ కూడా మన బిజినెస్ గ్రో కాదు. సో డెఫినెట్లీ యూ నీడ్ టు లుక్ ఫర్ పీపుల్ హూస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ డ్రీమ్స్. వాడు ఏదైనా చేయనియండి. ఇప్పుడు వాడు కరెంట్లీ చాలా చిన్న జాబ్ చేయనియండి, లేకపోతే వాడికి అసలు సర్కిల్ లేదు, మాట్లాడటం రాదు, ఏం రాదు, కానీ తన డ్రీమ్స్ కనుక తనని డ్రైవ్ చేస్తే డెఫినెట్లీ తను దేనికోసమైనా అప్గ్రేడ్ అవ్వడానికి రెడీగా ఉంటుంది. సో వీ నీడ్ టు చేంజ్ దిస్ పర్సెప్షన్ బిఫోర్ ప్రాస్పెక్టింగ్ ఎనీవన్. అంటే ఎవరైనా మనం ప్రాస్పెక్ట్ చేసే ముందర, లేకపోతే ఎవరితో మనం మాట్లాడే ముందర వీ నీడ్ టు చేంజ్ దిస్ పర్సెప్షన్. సో ఇక్కడ మనం చూస్తే యు ఆర్ ఇన్ ఏ గోల్డ్ మైన్ హంటింగ్ ప్రాసెస్. సో ఇక్కడ ఇది మనం మేజర్ గుర్తుపెట్టుకోవాల్సింది, మట్టిని మనం ముట్టుకోవాల్సిందే, అంటే చెత్తని మనం టచ్ చేయాల్సిందే డెఫినెట్లీ. వాళ్ళని రీచ్ అవ్వకుండా, అంటే ఆ వెళ్ళే ప్రాసెస్ లో వాళ్ళు ఖచ్చితంగా తగులుతారు. సో యూ నీడ్ టు ప్రిపేర్ యువర్ మైండ్ సెట్ అకార్డింగ్ అండ్ నాక్ ఎవ్రీ డోర్. ఇక్కడ నాక్ ఎవ్రీ డోర్ అంటే ఇంటింటికి వెళ్ళి డోర్ కొట్టమని కాదండి. ఇక్కడ నాక్ ఎవ్రీ డోర్ అంటే స్పీక్ విత్ ఎవ్రీ వన్. ప్రాస్పెక్టింగ్ కి ఇన్విటేషన్ కి ఉండే గ్యాప్ లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడతారు. ఇప్పుడు మనం చూస్తే కూరగాయలు కొనడానికి వెళ్తాం, లేకపోతే మా మదర్ ఎప్పుడైనా కూరగాయలు కొంటా, లేకపోతే మీ ఇంట్లో ఎవరైనా కూరగాయలు కొనడం చూస్తే
ఇప్పుడు బెండకాయలు కానీ అనుకుంటున్నప్పుడు వాళ్ళు ఇరగొడతా ఉంటారు. మనకు కావాల్సిన క్వాలిటీస్ ఉన్నాయా లేదా అన్నిటిని చూస్తారు వాళ్ళు. డైరెక్ట్ పట్టుకుందే మంచిది అని ఎప్పుడు వాళ్ళు అంటే సెర్చ్ చేసేది ఎప్పుడు మంచిది రావాలని వాళ్ళు అనుకోరు. అంటే నేను సింపులర్ టర్మ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అట్లానే మనం వి వాంట్ పీపుల్ విత్ సిమిలర్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఆర్ వి వాంట్ పీపుల్ విత్ లాట్స్ ఆఫ్ డ్రీమ్స్. సో మీ ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. యూ కెన్ హ్యావ్ ఎ కోర్ టీమ్. సో అలా మనం చేసేటప్పుడు యూనిట్ టు నాక్ ఎవ్రీ డోర్, యూనిట్ టు స్పీక్ విత్ పీపుల్. చాలా మందికి నేను జాయిన్ చేస్తా, జనాలు అరే వాడొకటి దొరికినాడు రా అంటే ఈ టర్మినాలజీ యూజ్ చేస్తాం. ఎవ్రీ టైమ్ వీ నీడ్ టు మేక్ షూర్ అండ్ వీ నీడ్ టు బి వెరీ వెరీ క్లియర్ వీఆర్ నాట్ క్యాచింగ్ పీపుల్. అండ్ మనం వాళ్ళ వెంట పడట్లేదండి బిజినెస్ జాయిన్ అవ్వాలి అని చెప్పి. వాళ్ళని మనం పార్ట్నర్ చేసుకోవాలని చెప్పి మనం ఎప్పుడు వెంట పడకూడదు. అండ్ మనం జనాల్ని పట్టుకొచ్చి నా కింద లెఫ్ట్ ఒకటి, నా కింద, నా పైన, దీస్ ఆర్ నాట్ ఎట్ ఆల్ ద టర్మ్స్ వీ నీడ్ టు యూస్. అంటే ఈ టర్మ్స్ మనం యూజ్ చేయకపోయినా చాలా మందికి నెట్వర్క్ మార్కెటింగ్ లో సబ్ కాన్షియస్ ఉంటుంది. ఏదైనా లాస్ట్ లో మళ్ళీ జాయిన్ చేయడమే కదా, జనాలు పట్టుకురావడమే కదా, ఇలా పట్టుకొచ్చి వేయడమే కదా. సో ఈ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఆర్ ఈ ఇంటెన్షన్ తో మనం ఉంటే డెఫినెట్లీ మనం ప్రాస్పెక్టింగ్ చేసేటప్పుడు దిస్ ఈజ్ నాట్ ద రైట్ అప్రోచ్. ప్రాస్పెక్టింగ్ ఈజ్ లైక్ యువర్ గిఫ్టింగ్. అంటే నేను ఒక గిఫ్ట్ ఇస్తున్నాను వేరే వాళ్ళకి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం, వీల్ ఆస్క్ ఏ క్వశ్చన్, అంటే ఈ సింప్లర్ టర్మ్స్ సో దట్ యూ కెన్ ఈజీలీ అంటే మనకు అర్థం అవడానికి. సో వీ విల్ చూస్ సమ్వన్, విల్ చూస్ గోపాల్. హాయ్ గోపాల్, గుడ్ మార్నింగ్. హాయ్ శరత్, గుడ్ మార్నింగ్. గోపాల్, మీరు అంటే మీ బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి మీరు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు. ఏ గిఫ్ట్ ఇస్తారు? ట్రిమ్మర్ ఇస్తారా? నో, ఛాన్సే లేదు కదా. నో. సో మనం ఇచ్చే గిఫ్ట్ పక్కన వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, లేకపోతే వాళ్ళకి యూజ్ లేదనుకోండి, కొంతమందికి నచ్చినా యూజ్ ఉండదు. ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చూస్తే, గోపాల్ నేను మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నా, సో మీరు ఏం చేశారు అని అంటే, మీరు నాన్ వెజ్ తింటారా? ఐ థింక్ దేర్ ఇస్ సమ్ నెట్వర్క్ ఇష్యూ, ఇట్స్ ఓకే ఫైన్. సో మీ ఇంటికి ఒక గెస్ట్ వస్తున్నాడు. సో మనకి ఇంకా నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం అని చెప్పి చికెన్, మటన్, ఇంకా మనం అన్ని మొదలకుండా అన్ని మనం వండిచ్చేసాం. కానీ అక్కడ చూస్తే వచ్చిన తర్వాత ఆ పర్సన్ ఏంటంటే తను వేగన్, మీ దగ్గర వేగన్ ఐటమ్ ఏం లేదు. అంటే మీరు గ్రేటే, మీరు మంచి ఐటమ్సే కుక్ చేశారు, మీ దగ్గర మంచి స్కిల్ ఉంది, అంతా ఉంది, కానీ తనకి ఉపయోగం లేదు అది. సో సిమిలర్లీ నెట్వర్క్ మార్కెటింగ్ మనం ఆపర్చునిటీ ప్రాస్పెక్టింగ్ చేసేటప్పుడు కూడా ఈ కైండ్ ఆఫ్ అప్రోచ్ మనం ఫాలో అవుతాం. అంటే మనకేం కావాలో మనం చెప్తాం, లేదా మనకేం తెలుసో మనం చెప్తాం, కానీ రియల్ ఇంటెన్షన్ అంటే మన ఇంటెన్షన్ లోపల ఎలా ఉండాలి మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, లేకపోతే వాళ్ళతో మాట్లాడేటప్పుడు, అంటే తనకి ఈ బిజినెస్ ఎలా హెల్ప్ అవుతుంది. వెన్ యు ఆర్ రీచింగ్ ఎవ్రీ వన్, అవర్ ఇంటెన్షన్ అంటే మన ఇంటెన్షన్ చాలా చాలా క్లియర్గా ఉండాలి. అప్పుడు మీకు వాళ్ళు రిజెక్ట్ చేసినా కూడా అసలు మీ దరిదాపుల్లో కూడా అది రాదు, పొరపాటున కూడా మీ దగ్గరికి రాదు. అంటే హర్ట్ అవ్వడం, ఎమోషనల్ గా మనం ఫీల్ అవ్వడం, అట్లాంటివి రాదు. సో వీఆర్ నాట్ క్యాచింగ్ పీపుల్ ఆర్ వీఆర్ నాట్ రన్నింగ్ బిహైండ్ ద పీపుల్. వీఆర్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఎ గోల్డ్ మైన్. ఎవరైతే ప్రాపర్ గా ఎస్ వీళ్ళకి ఈ ఆపర్చునిటీ ఉపయోగపడుతుందో, then we need to give opportunity to all those people, give opportunity to everyone. So we need to talk with everyone. ఎవరైతే మనం ఎవరు కనిపించినా కూడా we need to talk with them. నేను వెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వమనట్లేదండి, వెళ్ళి మాట్లాడండి. జెన్యూన్ ఇంటెన్షన్ తో రిలేషన్ బిల్డ్ చేయడానికి మీరు మాట్లాడడం నేర్చుకుంటే అయిపోయింది గేమ్. ఏం మాట్లాడలేము అసలు. మనం పక్కన వాళ్ళ గురించి ఆలోచించేటప్పుడు, అంటే వాళ్ళ కోసం ఈ ఆపర్చునిటీ ఎలా పనిచేస్తుందని ఇంటెన్షన్ తో మనం మాట్లాడినప్పుడు డెఫినెట్లీ మనం వద్దన్నా కూడా వాళ్ళకి ఆపర్చునిటీ ఎలా పనికొస్తుందో మీరే చెప్తారు. సో వీల్ ఫర్దర్ మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం, బికాస్ దిస్ ఇస్ థియరిటికల్, డెఫినెట్లీ అలా ఉంటుంది. ప్రాస్పెక్టింగ్ ఈజ్ వెరీ సింపుల్. ప్రిపేరింగ్ ద పర్సన్, యూ గివ్ ఆపర్చునిటీ సో దట్ హీ విల్ రిసీవ్ ఇట్. అంటే మనం చూస్తే ఒక బర్త్డే ఉంటే, బర్త్డేకి మనం వెళ్ళి కలవడానికి ఉన్నాం అనుకోండి, ఆ టైంలో ఎలా కాల్ చేస్తాం, చాలా ఇంపార్టెంట్ రాగలుగుతాం. అంటే ఏదో ఒకటి చెప్పి వాళ్ళని చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మనం ఒక
క్రియేట్ చేస్తాం వాళ్ళని కలవడానికి. సో దట్ మనం అది క్రియేట్ చేస్తే హీల్ బి రెడీ టు రిసీవ్ ఇట్. సో యూ నీడ్ టు ప్రిపేర్ దట్ పర్సన్. ఏదో ఉందిలే ఆపర్చునిటీ అని అన్నారు అనుకోండి, వాట్ విల్ హ్యాపన్, ఒకసారి వినరా ప్లీజ్ ప్లీజ్ విను అని అలా కూడా రిక్వెస్ట్ చేస్తాం మనం. అలా రిక్వెస్ట్ చేశారనుకోండి, తను ఎలా వింటాడు, ఏందో చూద్దామని చెప్పి అంటే జడ్జింగ్ మెంటాలిటీతో కూర్చుంటాడు. సో మీరు మాట్లాడే ప్రతి మాట తనని ఎలా ప్రిపేర్ చేస్తున్నారో ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ నీడ్ టు ప్రిపేర్ ద పర్సన్. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ చేయాలి అనేది విల్ సీ. వెల్ బిగన్ ఈజ్ హాఫ్ డన్. అంటే మంచిగా మనం స్టార్ట్ అయ్యామనుకోండి, అక్కడితోనే 50% 70% అయిపోయినట్టు. సో ఆ కాన్ఫిడెన్స్ కూడా మనకు చాలా వస్తుంది. సో ప్రాస్పెక్టింగ్ షుడ్ బి డన్ 100%. ఎందుకంటే ప్రాస్పెక్టింగ్ ప్రాపర్ గా మనకి జరగకపోతే ఆటోమేటిక్గా ఎట్ ద ఎండ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి సేల్ క్లోజ్ కాదు, డెఫినెట్లీ కాదు. ప్రాబ్లం ఏడు ఉంటుంది అంటే ప్రాస్పెక్టింగ్ లో ఉంటుంది. సో వీల్ సి ప్రాస్పెక్టింగ్ మనం ఒక ఫార్మర్ యాటిట్యూడ్ తో చూస్తే, అంటే నార్మల్ గా ప్రతి ఫార్మర్ కి ఈ ప్రాస్పెక్టింగ్ ఎగ్జాంపుల్ మనం చూస్తే జనరల్ గా, ఫర్ ఎగ్జాంపుల్ మనం సీడ్స్ వేసే ముందర, లేకపోతే రైస్ కానీ ఏదైనా కానీ మనం ఏదైతే సీడ్స్ సోక్ చేసే ముందర మనం ఏం చేస్తామండి, దాన్ని సమ్ వాటర్ పెట్టి సీడ్స్ విసిరేస్తాం. ఫస్ట్ విసిరేసే ముందర ల్యాండ్ ని ప్రిపేర్ చేస్తాం. ఓపెన్ అంటే వాటర్ పోసి వాట్ ఎవర్ వాళ్ళు హార్వెస్ట్ చేసి అవన్నీ చేస్తారు. అదే ఫార్మర్. అదే నేను కనుక సీడ్స్ వేస్తాను, ఎట్లా అంటే ఇసిరేసి అసలు డ్రై ల్యాండ్ మీద ఎట్లా పడితే అట్లా ఇసిరేస్తాను. ఎక్కువ వస్తుందా మనకి ఇన్ చాట్ బాక్స్ మీరు చెప్పండి, మనం కనుక ప్రాపర్ గా ల్యాండ్ ని ప్రిపేర్ చేయకుండా ఫార్మింగ్ అప్పుడు మనం సీడ్స్ వేస్తే ఎక్కువ క్రాప్ వస్తుందా, అంటే ఎక్కువ ఈల్డ్ వస్తుందా, లేకపోతే డ్రై ల్యాండ్ మీద వేస్తే వస్తుందా? సో చాలా సింపుల్. ఇది కూడా మనం ఎవరినైతే ప్రాస్పెక్టింగ్ చేస్తున్నామో వాళ్ళని ప్రాపర్ గా ప్రిపేర్ చేస్తే మీకు ఈల్డ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ రియల్ పర్పస్ వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు ఈ బిజినెస్ కి కనెక్ట్ అవుతారు. అండ్ దానికి కావాల్సిన రిసోర్సెస్ మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. మీరు చూస్తే బయట బిజినెస్ లో మీరు రిసోర్స్ క్రియేట్ చేసుకోవాలి, కానీ మన నెట్వర్క్ మార్కెటింగ్ లో రిసోర్సెస్ ఆల్రెడీ ఉన్నాయి. రిసోర్సెస్ ఎవరండి ఇక్కడ? పీపుల్ ఆర్ అవర్ రిసోర్సెస్. ఆల్రెడీ బయట మార్కెట్ లో ఇండియాలో పాపులేషన్ లేదా? మీరు సక్సెస్ అవ్వడం కాదు, మనం బ్లాక్ డైమండ్ కాదు, క్రౌన్ బ్లాక్ డైమండ్ అయినా కూడా ఇండియాలో దానికి కావాల్సిన పీపుల్ ఇంకా ఉన్నారు. సో అవర్ పీపుల్ ఆర్ అవర్ రిసోర్సెస్. మరి వాళ్ళతో మనం ఎలా డీల్ చేయాలి? చాలా చాలా కంఫర్టబుల్ గా, చాలా మంచిగా వాళ్ళతో మనం ఉండాలి. ఆ రిసోర్సెస్ ఆల్రెడీ ఉన్నందుకు. సో మనం ఇక్కడ చూస్తే వాట్ ఎవర్ యువర్ సర్చింగ్ ఈజ్ ఆల్సో సర్చింగ్ ఫర్ యూ. దీనికి ఐ వాంటెడ్ టు టెల్ అన్ ఎగ్జాంపుల్ అండి. 2018 ఫిబ్రవరి టోనీ రాబిన్స్ ఈవెంట్ కి అర్జున్ సార్ అని నేను వెళ్ళాం. ఆ రోజు అర్జున్ సార్ ఈజ్ ఇన్ వెరీ డీప్ సర్చ్. ఒక ప్రాపర్ గైడెన్స్ కావాలి, లేకపోతే డ్రీమ్స్ అనేవి అచీవ్ అవ్వాలి అనేది. అక్కడ మనం ప్రేమ్ సార్ని కలిసాం. ప్రేమ్ సార్ కూడా సర్చ్ చేస్తున్నాడు, నా ఆర్గనైజేషన్ లో ఎవరు డైమండ్ అవ్వాలి అని. అర్జున్ సార్ కూడా సర్చ్ చేస్తున్నాడు, ఏమని, నేను డైమండ్ అవ్వాలి, నేను సక్సెస్ అవ్వాలని చెప్పి. సో అర్జున్ సార్ దీనికోసం సక్సెస్ అవ్వాలని సర్చ్ చేస్తున్నాడు. ప్రేమ్ సార్ కూడా ఎవరు ఆయనతో అసోసియేట్ అయినా వాళ్ళని కూడా సక్సెస్ చేయాలని చూస్తున్నాడు. అంటే ఈయన ఏం సర్చ్ చేస్తున్నాడు, ఆయన ఏం సర్చ్ చేస్తున్నాడు, రెండు అది ఎప్పుడు ప్రాసెస్ అన్నమాట. వాట్ ఎవర్ యు ఆర్ సర్చింగ్ ఈజ్ ఆల్సో సర్చింగ్ ఫర్. మనం దేనికోసం అయితే వెతుకుతూ ఉంటామో అదే మన కోసం కూడా వెతుకుతూ ఉంటారు. సో మీరు ఆపర్చునిటీ ప్రజెంట్ చేయాలన్నప్పుడు ఎప్పుడైనా మీరు చూస్తే, మీరు ఒక సీరియస్ పర్సన్ కి, ఒక డ్రీమ్స్ ఉన్న పర్సన్ కి ఆపర్చునిటీ వర్క్ అయితే నేను డెఫినెట్లీ తనతో చాలా హార్డ్ వర్క్ చేసి తనకు సక్సెస్ తెప్పాలని రెడీగా మీరు ఉంటే, తను కూడా నాకు ఎవరన్నా ఒక ఆపర్చునిటీ ఇస్తే నేను కూడా అంతే సీరియస్ గా వర్క్ చేసి నేను సక్సెస్ అవ్వాలన్న మైండ్ సెట్ తో వాళ్ళు కూడా ఉంటారు. సో ప్రాస్పెక్టింగ్ అల్టిమేట్ గోల్ ఏంటి అంటే వాళ్ళని మనం ఐడెంటిఫై చేయడమే అదే మన అల్టిమేట్ గోల్. మేక్ షూర్ ఈ ప్రాసెస్ లో యువర్ ఇంటెన్షన్ షుడ్ బి రైట్. ఇట్ షుడ్ బి వెరీ క్లియర్ ఆల్వేస్. డోంట్ ఫోకస్ ఆన్ సేల్స్ క్లోజింగ్. అరే వీడు స్టార్ట్ కాలేదనేది ఎప్పుడు చేయొద్దు. ఇన్స్టెడ్ ఫోకస్ ఓన్లీ ఆన్ ప్రాస్పెక్టింగ్. యు ఆర్ ఆల్సో ఫార్మర్, ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎ సీడ్. చాలా మంది మనం బిజినెస్ స్టార్ట్ చేయించినప్పుడు అవర్ ఇంటెన్షన్ షుడ్ బి, అరే వీళ్ళు అంటే ఒక యాపిల్
ని చూడొద్దండి. యాపిల్ సీడ్ ని మీరు చూస్తే దాంతో మళ్ళా ఒక ఫారెస్ట్ వస్తుంది. అది ఒకటి స్టార్ట్ చేస్తే మనకి లెఫ్ట్ లో 100 PV, రైట్ లో 100 PV వచ్చేస్తుంది. సో 1000 రూపీస్ చాలు, అయిపోయింది. సో డోంట్ సీ ద యాపిల్, ఇన్స్టెడ్ సీ ద ఫారెస్ట్. ఆ యాపిల్ సీడ్ ని కనుక మీరు కరెక్ట్ గా సోక్ చేస్తే మీకు చాలా పెద్ద ఫారెస్ట్ వస్తుంది. అంటే మన బిజినెస్ టర్మినాలజీలో చెప్పాలంటే అభిలాష్ సార్ చెప్పినట్టు గ్రో పీపుల్ ఆర్ ఎల్స్ బిల్డ్ లీడర్స్. లీడర్స్ విల్ బిల్డ్ యువర్ ఆర్గనైజేషన్. సో లీడర్స్ బిల్డ్ కావాలంటే ఫస్ట్ మనం లీడర్ ఉండాలి. సో హ్యావ్ ఎమోషన్ బట్ నాట్ ఎమోషనల్. ఎందుకు ఇది చెప్తున్నా అంటే చాలా మంది రిజెక్షన్ రాగానే ఫస్ట్ ఎమోషనల్ అయిపోతారు. అంటే హార్ట్ కి తీసుకుంటారు, నన్నే రిజెక్ట్ చేశారని చెప్పి. సో మెంటల్ ప్రిపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రిజెక్షన్ ని మీ హార్ట్ కి తీసుకోవద్దు. యూ నీడ్ టు ఆల్వేస్ కేటగరైజ్ పీపుల్. అంటే మనం ఎందుకు ఈ బిజినెస్ చేయాలి, లేకపోతే మనం ప్రాస్పెక్టింగ్ చేసేటప్పుడు ఏ కైండ్ ఆఫ్ పీపుల్ మనకు వస్తారు అని అంటే, మీరు ఆపర్చునిటీ అంటే ప్రాస్పెక్టింగ్ చేసేటప్పుడు మీకు అర్థమైపోద్ది. సమ్ వోంట్, సమ్ విల్. అంటే కొంతమంది తీసుకుంటారు, కొంతమంది మీరు ఏం మాట్లాడుతున్నా సో వాట్ అనే ఉంటారు స్టార్టింగ్ లో. కొంతమంది సమ్మన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ది ఆపర్చునిటీ. వీళ్ళ కోసం మనం ప్రాస్పెక్టింగ్ చేయాలి. అంటే బీ ప్రిపేర్డ్. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, మనం ప్రాస్పెక్టింగ్ చేసేటప్పుడే యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆల్ దీస్ థింగ్స్. ఇది చాలా మంది ఫాలో అప్ లో లేకపోతే అక్కడ యూజ్ అవుతుంది అనుకుంటారు. కాదు, ఇనిషియల్ గానే మీరు ఇది యూజ్ చేస్తే మనకు అక్కడ చాలా సింపుల్ అయిపోతుంది. సో వీ విల్ సీ విత్ అన్ ఎగ్జాంపుల్ మనం ఎలా ప్రాస్పెక్టింగ్ చేయొచ్చు అని చెప్పి మనం లైవ్ లో మనం ఎగ్జాంపుల్ చూద్దాం. సో వీ హ్యావ్, ఎస్, విల్ టేక్ బాలాజీ సార్. సార్ బాలాజీ సార్, ఐ వాంట్ టు ఆస్క్ ఫ్యూ క్వశ్చన్స్. సో మీకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు, అంటే ప్రాస్పెక్టింగ్ చేసి మాట్లాడేటప్పుడు, మీరు ఈ బిజినెస్ లో అంటే మీకు ప్రజెంటేషన్ జరగక ముందర వాట్ ఈస్ ద ప్రాసెస్ మీకు తెలిసింది? అంటే ప్రజెంటేషన్కి వెళ్ళే ముందర మీకు ఏం తెలిసింది? సో నాకు అంటే స్టార్టింగ్ ఏం చెప్పలేదు. సో ఆపర్చునిటీ తీసుకెళ్లే ముందు సో ఒక ఆపర్చునిటీ ఉంది. సో లైక్ మనం ఏదైతే చదువుతున్నాం అంటే, నా ఫ్రెండ్ నాకు ఆ టైంలో నేను బీటెక్ చేస్తూ ఉంటే, సో నెక్స్ట్ జాబ్స్ వస్తాయా రావా, సో ఈ డైలమాలో ఉంటాయి. ప్లస్ ఆల్రెడీ చాలా డ్రీమ్స్ ఉన్నాయి, అంటే రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కంప్లీట్ అవ్వాలంటే, ఫుల్ఫిల్ అవ్వాలంటే మన లైఫ్ లో మనకున్న ఆప్షన్ ఏంటి, ఆపర్చునిటీ ఏంటి. సో అది క్లియర్ గా జాబ్ ద్వారా రాదని నాకు క్లియర్ గా ఒక బ్లూ ప్రింట్ ఇచ్చాడు. సో ఓన్లీ జాబ్ చేస్తేనే మనకు మన లైఫ్ లో ఉన్న డ్రీమ్స్ అన్ని సాటిస్ఫై అవ్వవు. సో మరి ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలంటే ఉన్న సోర్స్ ఏంది, ఉన్న వే ఏంది అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టాడు. ఆ క్వశ్చన్ కి నా దగ్గర ఆన్సర్ లేదు. సో ఆ టైంలో అప్పుడు మళ్ళా ఆ క్వశ్చన్ మార్క్ ఒక ఆన్సర్ తెలుసుకోవడానికి ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. సో ఒక ఈవెంట్ జరుగుతుంది. సో పర్సన్ మీట్ అయితే మనకు క్లారిటీగా ఒక డైరెక్షన్ వస్తుంది. ప్లస్ ఈ డ్రీమ్స్ అన్ని ఎలా కంప్లీట్ చేసుకోవాలో తెలుస్తుందని జస్ట్ ఇన్విటేషన్ ఇచ్చాడు. ఏంది అంటే నేను కూడా డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగా. సో ఏంటది, ఎక్కడ, ఏమి, ఇవన్నీ అడిగితే అవన్నీ కాదు, సో అక్కడికి వెళ్తేనే మనకు తెలుస్తుంది అని చెప్పి ఒక ఈవెంట్ తీసుకెళ్ళి దెన్ హీ గేవ్ ద ప్రెజెంటేషన్. ఎస్, దట్ కమ్స్ అండర్ ఇన్విటేషన్ అండి. తర్వాత ఏంటి అని పిలవడం. ఆ ఇన్విటేషన్ ముందర మీరు చూస్తే బాలాజీ సార్ తో అంటే తన ఫ్రెండ్ ఎవరైతే మాట్లాడారో తను ఏం అడిగాడు, ఫస్ట్ తనని ప్రిపేర్ చేశాడు. అరే బయట జాబ్స్ ఇవన్నీ వస్తుందా రాదా, అంటే ఒక ఆపర్చునిటీ ఉంది. లాస్ట్ లో చెప్పాడు ఒక ఆపర్చునిటీ ఉందని. మనం కాల్ చేసి స్ట్రైట్ అవే మన ఫ్రెండ్ కి ఫస్ట్ లో చెప్తాం, అరే ఒక ఆపర్చునిటీ ఉంది అని. బట్ దానికన్నా ముందర యూ నీడ్ టు ప్రిపేర్ హిమ్. తను ప్రిపేర్ చేసినప్పుడు సో తన మైండ్ ప్రిపేర్ అయితే ఎలా రిసీవ్ చేసుకోవాలని చెప్పి చాలా స్మాల్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుందండి ఇన్విటేషన్ కి ప్రాస్పెక్టింగ్. ప్రాస్పెక్టింగ్ తర్వాత వచ్చే స్టెప్ ఇన్విటేషన్. మనం ఇన్విటేషన్ ఇచ్చాక వాడు అడిగాక అప్పుడు చెప్తాం, అరే ఇది చాలా ఇంపార్టెంట్ అంటే అప్పుడు చెప్పడం మనం స్టార్ట్ చేస్తాం. సో జనరల్ గా వీల్ సి, అంటే నాకు అసలు ఇక్కడ కొత్తగా పరిచయం లేని పర్సన్ తో మాట్లాడదాం. సో వీల్ టాక్ విత్ విజయ్ కుమార్ గారు. ఓకే ఫైన్. విల్ టాక్ విత్ సమరసింహారెడ్డి. సో నాకు ఈ పర్సన్ గురించి అసలు తెలియదండి, బట్ స్టిల్ యూసీ ఎవరైనా ఇదే ప్రాసెస్ ఫాలో అయి ఉంటారు. సార్ మీకు ఈ ఆపర్చునిటీ ప్రజెంట్ చేసే ముందర మీ ఫ్రెండ్ మీకు ఏం చెప్పాడు? సార్ మామూలుగా వచ్చేసి ఒకటి మీట్ ఉంది, రైట్? మామూలుగా ఏం చెప్పలేదు సార్. నేను అడిగాను సేమ్ టు సేమ్ ఏంటి అది అని అడిగాను. బట్ తను వచ్చేసి ఒకటి మీట్ ఉంది, ఆ మీట్ మీరు అటెండ్ అవుతే
మీకు ఈ క్లారిటీ వస్తుంది అక్కడికి వచ్చిన తర్వాత. నేను చెప్పడం కన్నా అక్కడికి వస్తే మీరు క్లారిటీగా వింటారని చెప్పారు సార్. అంతేనా? అంటే మీకేం కావాలి అవన్నీ అడగలేదా? సార్ మామూలుగా అంటే ఫస్ట్ లోనే ప్రాస్పెక్ట్ చేసే ముందర అడిగాడు సార్. అంటే నా గురించి తెలుసుకున్నాడు సార్, ఏంటి కావాలని మీకు ఏంటి అనేది కనుక్కున్నాడు తను. కనుక్కున్న తర్వాత నన్ను ఇన్వైట్ చేశారు సార్. ఓకే, ఫైన్. సో యాక్చువల్ తను మనం చూస్తే ఆ ఇన్విటేషన్ చాలా మంది గుర్తుపెట్టుకున్నారు, కానీ అది కాదండి ఇంపార్టెంట్. తనను మనం ఏం క్వశ్చన్స్ అడిగాడు అది చాలా ఇంపార్టెంట్. సో నేనైతే ప్రాస్పెక్టింగ్ పర్సనల్ గా ఎలా చేస్తాను అని అంటే, ఎవరితోనో నేను మాట్లాడేటప్పుడు ఐ విల్ సెండ్ పారాబోల్ ఆఫ్ పైప్ లైన్ వీడియో. నా క్లోజ్ ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను పారాబోల్ ఆఫ్ పైప్ లైన్ వీడియో పంపిస్తాను. పంపించాక ఐ విల్ టాక్ విత్ హిమ్. అరే నీకేం అర్థమైంది? సో విల్ ఆస్క్ లోకేష్ మీరు పారాబోల్ ఆఫ్ పైప్ లైన్ వీడియో చూసారు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ లోకేష్ ఈజ్ మై ఫ్రెండ్. సో నేను లోకేష్ కి కాల్ చేసి, లోకేష్ నేను నీకు నాకు చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి తెలిసింది, ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ. సో నేను నీకు ఒక 3 minutes వీడియో పంపించాను. ఒక్కసారి అది చూసి నాకు కాల్ చేయవా అని చెప్పాను. ఓకే, సో లోకేష్ ఇప్పుడు మీరు పారాబోల్ ఆఫ్ పైప్ లైన్, సో దిస్ ఈస్ ద ప్రాసెస్ వీ నీడ్ టు ఫాలో. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రాసెస్. సో లోకేష్ మీకు ఏం అర్థమైంది ఆ వీడియో చూసాక? మామూలు మన ఫ్రెండ్స్ మాట్లాడుతున్నాం, అరే నీకు వీడియో పంపించా చూడు ఏం అర్థమైంది అని చెప్తాం కదా. అది లోకేష్ నీకు ఏం అర్థమైంది? చూసాను వీడియో మొత్తం అంతా కూడా. అదే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ లో ఏంటంటే మనం బకెట్ అనేది ఏంటి అంటే మనకి జాబ్ లాంటిది. సో అది ఎప్పటికీ అట్లా చేస్తూనే ఉండాలి. కానీ తను ఎవరైతే ఒక పైప్ లైన్ బిల్డ్ చేస్తాడో తను మంచి మైండ్ సెట్ ఉన్నతను, తను ఫ్యూచర్ కోసం ఆలోచించినాడు. ఒక కంటిన్యూస్ ఇన్కమ్ అనేది తెచ్చుకోవడానికి ఒక మంచి ప్లాన్ తో వెళ్ళినాడు. ఓకే, చాలా బాగుంది కాన్సెప్ట్. సో ఇక్కడ మీరు చూస్తే లోకేష్ మాట్లాడిన దాంట్లో చాలా మంది, అంటే ఇప్పుడు లోకేష్ ఇంత పాజిటివ్ గా చెప్పాడు, బయట జనాలు పాజిటివ్ గా చెప్పరు, కొంతమంది కామెంట్లు చేస్తారు. కామెంట్ చేయగానే మీరు చెప్పాల్సింది ఏంటంటే ఆ బెండకాయ ముదిరిపోయిన బెండకాయ అన్నమాట. అంటే దాన్ని మనం దూరంగా పెట్టాలి. ఇప్పుడు లోకేష్ చెప్పిన దాంట్లో నెట్వర్క్ మార్కెటింగ్ కి రిలేట్ మీరు చేసుకుంటే, అంటే లోకేష్ మాట్లాడిన దాంట్లో నాకైతే 3 points అర్థమైంది. ఫస్ట్, తను ఫ్యూచరిస్టిక్ బిజినెస్ చూసాడు అన్నాడు. అంటే తిను ఆ స్టోరీలో తినకేం అర్థమైంది, తిను కూడా ఫ్యూచరిస్టిక్ బిజినెస్ కోసం చూస్తున్నాడు అని. కంటిన్యూస్ ఇన్కమ్ వస్తుంది అన్నాడు, అంటే ప్యాసివ్ ఇన్కమ్ గురించి మాట్లాడుతున్నాడు లోకేష్. అండ్ ఇంకొకటి, వేరే వాళ్ళు లాగా కాకుండా తిని అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చాడు అన్నాడు. అంటే అందరూ అది ఆలోచిస్తుంటే మీరు ఆ ఎగ్జాంపుల్స్ మాట్లాడు. సో మనం ఇప్పుడు లోకేష్ తో మాట్లాడాల్సింది ఏమి అంటే ఈ 3 things మాట్లాడాలి. బెటర్ మీరు నోట్ చేసుకోండి కావాలంటే మాట్లాడేటప్పుడు. సో ఇప్పుడు లోకేష్ కి ఏం కావాలి అని అంటే, తన సొసైటీలో ఏదైనా డిఫరెంట్ గా తనకు ఆపర్చునిటీ వచ్చి, అందులో ఫ్యూచరిస్టిక్ అంటే బాగా ఫ్యూచర్ లో ఎదిగే స్కోప్ ఉండి, అండ్ లోకేష్ కి గనక అందులో కంటిన్యూస్ ఇన్కమ్ వస్తుందని కనుక మనం చూపించగలిగితే, లోకేష్ కి ఏం కావాలో మనం ఇచ్చేసినట్టే. దిస్ షుడ్ బి అవర్ ఇంటెన్షన్. సో లోకేష్ ఒక గోల్డ్ మైన్, తనకి ఏం కావాలో తను స్ట్రైట్ అవే నాకు చెప్పేసినాడు. సో ఇప్పుడు నేనేం చెప్తాను లోకేష్ కి అంటే, దిస్ విల్ కమ్ అండర్ ఇన్విటేషన్ పార్ట్ ఆల్సో, బట్ లిటిల్ బిట్ ఐఎమ్ కవరింగ్ ఇట్. సో లోకేష్, వావ్, వండర్ఫుల్, చాలా వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్, చాలా మంచిగా అర్థం చేసుకున్నావు నువ్వు. ఇప్పుడు నువ్వు ఏదైతే సో వెంటనే మనం లోకేష్ కి చెప్పకూడదండి, ఏదో మనం మన క్విజ్ ఆడుతున్నట్టు నీకేం కావాలో నాకు తెలిసింది అని చెప్పి మనం ఎప్పుడు చెప్పకూడదు అట్లా. నీకు ఫ్యూచరిస్టిక్ కావాలి కదా, నాకు తెలిసి నీకు ఏం అర్థమైందని చెప్పి మనం ఆ గేమ్ ఆడట్లేదు ఇక్కడ. వీఆర్ ట్రైయింగ్ టు హెల్ప్ హిమ్, తనకి ఏం కావాలో. సో లోకేష్ నువ్వు చాలా కరెక్ట్ చెప్పావురా, నాకు కూడా అది అర్థమైంది. ఏదైతే మనం ఫ్యూచర్ లో బాగా గ్రోత్ ఉండి అందరికన్నా మనం డిఫరెంట్ గా చేస్తూ ఒక ప్యాసివ్ ఇన్కమ్, అంటే ఎప్పటికీ డబ్బులు వస్తూనే ఉండేటట్టు అలా వీడియోలో నువ్వు ఏదైతే చూసావో అలా సంపాదించుకునే ఆపర్చునిటీ ఒకటి ఉంది. మిగతా డీటెయిల్స్ అన్ని తర్వాత షేర్ చేస్తా. అప్పుడు ఏమవుతుంది తనకి? ఎగ్జాక్ట్లీ, అవునా ఏంటది? హీఈస్ క్యూరియస్ బికాస్ తనకి ఏం కావాలో తనకు తెలిసింది. అదే మనం చెప్తున్నాం. ఆన్సర్ మనకి ఎట్లా తెలుసు? తనే చెప్పాడు, ఇంకెవరు చెప్పలేదు. సో మీకు ప్రాస్పెక్టింగ్ కనుక, నేను ఇక్కడ ఏమన్నా లోకేష్ ని జాయిన్ చేయాలన్న యాటిట్యూడ్ తో నేను మాట్లాడానా? లోకేష్ కి ఏదన్నా నువ్వు డబ్బులు కట్టేనేమన్నా ఏం లేదు. లోకేష్ కి జస్ట్ జెన్యున్ గా నేను లోకేష్ తో మాట్లాడాలనుకుంటున్నా. ఫస్ట్ ప్రాస్పెక్టింగ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అంటే యూ నీడ్ టు స్పీక్ విత్ హిమ్, అంతే. అండ్ మన ఇంటెన్షన్ క్లియర్ ఉండాలి. చాలా మంది నాకు కాల్ చేస్తారు, లేకపోతే చాలా మంది నా టీమ్స్ లో చాలా మంది అయితే బయట కూడా చాలా మంది ప్రాబ్లం చేశారు. సార్ నాకు రిజెక్షన్స్ వస్తేనే నేను చెప్తే ఎవడు వినట్లేదు. ఎందుకు వింటాడు బాస్? నీకేం కావాలో నువ్వు చెప్తే వాడు ఎందుకు వింటాడు? వాడికి ఏం కావాలో నువ్వు ఇవ్వాలా.
ఈ కాల్లో ఎవరైనా డబ్బులు వద్దనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ కాల్లో నాకు హెల్త్ వద్దనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అట్లా మీ ప్రపంచంలో ఎవరైనా ఉంటారా నాకు హెల్త్ వద్దు వెళ్తొద్దు అని చెప్పి? మనం వాడికి ప్రాపర్ గా కమ్యూనికేట్ చేయలేకపోయాం. సో మన ఇంటెన్షన్ ఏమి ఉండాలంటే వాడు కాల్ ఆన్సర్ చేయట్లేదంటే వీ నీడ్ టు అండర్స్టాండ్. ఏం అర్థం చేసుకోవాలంటే అరే నేను వాడికి ఏం కావాలో నేనేం ఇయ్యలేకపోయినా, ఎక్కడ ఫెయిల్ అయినా, రిగార్డ్లెస్ ఆఫ్ ఎమోషన్. మనకంటూ ఒక ఎమోషన్ ఉండాలి. ఏమంటే అరే మా పేరెంట్స్ వాట్ ఎవర్, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎమోషన్ ఉంటుంది. కానీ ఎమోషనల్ అవ్వద్దు. చాలా తేడా ఉంది. మనకంటూ ఒక ఎమోషన్ ఉండాలి ఎందుకు సక్సెస్ అవ్వాలని. కానీ రిజెక్షన్ వచ్చినప్పుడు డోంట్ గెట్ ఎమోషనల్. ఇప్పుడు మనం సైకిల్ నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా కింద పడతాం. కింద పడకుంటే ఏదో ప్రాబ్లం ఉన్నట్టు నీలో, నువ్వు సూపర్ హ్యూమన్ అని. అలానే మనం ప్రాస్పెక్టింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం. ఫెయిల్ అవ్వకుంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ జోక్. ఇప్పుడు కూడా సచిన్ టెండూల్కర్ ఇన్ని సంవత్సరాలు ఆడి కూడా ఇప్పుడు కూడా ప్రతి బాల్ సిక్సర్ కొట్టగలరా? డెఫినెట్లీ నాట్. yes, one person is asking you a question. Yes, you can ask. Definitely I will answer. So we'll go into next prospecting. Manam next person will speak. సో నేను అంటే లైవ్ ఎగ్జాంపుల్స్ నేను చెప్తానండి. ఇప్పుడు మీరు ఈ లైవ్ ఎగ్జాంపుల్ మీరు చూసిన తర్వాత లాస్ట్ లో ఒక్కసారి ఇందాక జరిగిన పీపీటీ అంతా మీరు ఇప్పుడు రివైజ్ చేసుకోండి. యూ విల్ గెట్ కనెక్టెడ్. అంటే మన ఇంటెన్షన్ క్లియర్ ఉందా లేదా అని. సో విల్ సి కేశవ్ శ్రీ వైష్ణవ్ గారు. సో కేశవ్ గారు వెరీ గుడ్ మార్నింగ్. ఎక్కడి నుంచి జాయిన్ అవుతానండి కాల్? ఎక్కడి నుంచి అండి? ఓకే ఫైన్. సో ఇప్పుడు కేశవ్ నా ఫ్రెండ్ లేకపోతే మా అంకుల్. సో డోంట్ వరీ, అంటే నాకన్నా చిన్న ఏజ్ కానీ నేను అలా అనుకుంటాను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఎందుకంటే మనకి లేకపోతే వీళ్ళు కూడా హరిప్రసాద్ గారు, బికాస్ హరిప్రసాద్ సార్ కొంచెం ఎల్డర్ పర్సన్. సో మా బ్రదర్ అనేది లేకపోతే కొంచెం సీనియర్ అనుకున్నాం. సో హరిప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. సో మీరు గుంతకల్ నుంచి జాయిన్ అవుతున్నారు. సో నా బ్రదర్ అండి హరిప్రసాద్ సార్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు నేను హరిప్రసాద్ సార్కి నేను ఏదైనా చెప్పాలి, నేను మామూలుగా ఈ ఆపర్చునిటీ ప్రజెంట్ చేయాలనుకుంటాను. సో ఇప్పుడు నేను కాల్ చేసి అంటే మన స్టైల్లో హరిప్రసాద్ అన్న ఒక ఆపర్చునిటీ ఉంది, నేను నీకు చెప్తాను క్లియర్గా విను అని అన్నాం అనుకోండి. ఏమంటారు ఫస్ట్ హరిప్రసాద్ సార్? లోపల అంటే బయటకే మనకపోవచ్చు మన బ్రదర్స్, మన అంకుల్, మన మామయ్యలు మేజర్గా చాలా ఫ్యాషన్ ఇంట్లో అంటే నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి వాళ్ళ మామయ్య బాబాయ్ నుంచి డెఫినెట్లీ వస్తుంది వాళ్ళ ఇంట్లో కన్నా ఫస్ట్ ప్రాబ్లం. సో ఇప్పుడు హరిప్రసాద్ సార్కి నేను ఆపర్చునిటీ చెప్దామన్న మైండ్ సెట్ లో నేను వెళ్ళాలనుకోండి, డెఫినెట్లీ ఐ విల్ ఫెయిల్. సో ఇప్పుడు హరిప్రసాద్ సార్తో నేను ఎలా మాట్లాడచ్చు క్లియర్ గా అంటే, సార్ అన్న గుడ్ మార్నింగ్, యాక్చువల్ గా నాకు ఇంపార్టెంట్ వీడియో ఒకటి చూసాను అన్న, ఆ వీడియో నాకు చాలా చాలా కనెక్ట్ అయింది. సో నేను కూడా నీకు ఆ 3 నిమిషాలు వీడియో పంపిస్తున్నాను, ఒకసారి చూడు, చాలా ఇంపార్టెంట్. నేను ఇందాక లోకేష్కి ఏం చెప్పాను, నీకు ఒక వీడియో అంటే నా వాయిస్ టోన్ మీరు చూడండి, అక్కడ నా ఫ్రెండ్కి చెప్తున్నట్టు చెప్పా. ఇక్కడ అన్న నేను ఒక వీడియో చూసాను, ఆ వీడియోలో నాకు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కనెక్ట్ అయ్యి మీకు కూడా పంపిస్తాను, ఒకసారి చూడండి అన్న, దాని తర్వాత ఒకసారి మాట్లాడదాం మనం అని చెప్తాను. ఏంటి అది అంటే 3 minutes వీడియోనే అని చెప్తా. 3 minutes వీడియో అన్నప్పుడు మనం దాని గురించి 10 నిమిషాలు డిస్కస్ చేయడం అనవసరం కదా. 3 minutes సరే అని ఓపెన్ చేస్తాడు. సార్ మీరు వీడియో చూసారా పారబుల్ ఆఫ్ పైప్లైన్? చూసాను. సో ఇప్పుడు మీకు అదే అన్న చూసావు కదా, సో ఇప్పుడు నేను మళ్ళీ కాల్ చేస్తాను, లేదా మీరు నాకు చూసిన తర్వాత కాల్ చేస్తారు, అన్న చూసారు కదా, అందులో నీకేం అర్థమైంది అన్న, నీకు బాగా నచ్చిన పాయింట్స్ ఏంటి అని అడగాలి. ఏం అర్థమైంది అనడం కన్నా నచ్చిన పాయింట్స్ ఏంటి అని అడగడం బెటర్. దాంట్లో నచ్చిన పాయింట్స్ ఏంటంటే, డైలీ కష్టపడటం వల్ల తన వయసు పెరిగే కొద్దీ తన స్టెబిలిటీస్ అన్ని డిక్రీజ్ అవుతాయి, కానీ తన ఇన్కమ్ అనేది పెరుగుతుందనే గ్యారంటీ లేదు. కానీ తను ఏదైనా ప్లాన్ చేసి ఒక పైప్ లైన్ టైప్ బిల్డ్ చేసి అదే వాటర్ సోర్స్ యూజ్ చేసినాడంటే తన లైఫ్ లో తను లేకున్నా కూడా అది ఇన్కమ్ ని సంపాదించేసి దాంట్లో కనిపించాయి అని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం ఇది విన్న తర్వాత హరిప్రసాద్ సార్కి ఏం కావాలా మీరు కామెంట్ బాక్స్ లో పెట్టచ్చు. ఆయనే చెప్పినాడు ఏం కావాలా, నాకు ప్యాసివ్ ఇన్కమ్ కావాలా ఫస్ట్ థింగ్, డైలీ పొద్దు నుంచి రాత్రి వరకు పని చేస్తా ఉంటే అది మనం గ్రో అవ్వలేము అని అర్థమైంది. అంటే తన సీరియస్ గా జాబ్ లో ఏదో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాడని అర్థమైంది. యాక్టివ్ ఇన్కమ్ కాకుండా నాకు ప్యాసివ్ ఇన్కమ్ కావాలి అని
చెప్తున్నాడు. సో ఇప్పుడు నేను హరిప్రసాద్ సార్కి ఎలా చెప్పచ్చు అంటే, సో నేను ఇందాక అన్నా అని అనుకున్నాం కదా, అన్న మీరు ఎలా అయితే ఈ డైలీ ఇన్కమ్ అది రాదనుకున్నారో, మీరు చెప్పిన దానివల్ల నాకు అర్థమైంది. మీరు చెప్తుంటే నేను నేర్చుకున్నా నాకు కూడా. సో అది ఆలోచిస్తే నాకు అది కరెక్ట్ అనిపిస్తుంది. కానీ అట్లా ప్యాసివ్ ఇన్కమ్ అలా చేసే ఏమైనా ఉన్నాయన్నా మనకు తెలిసినవి? ఏమొచ్చింది ఆన్సర్? నో. వెంటనే నో అనే వస్తుంది. దెన్ అలాంటిది ఒకటి నేను విన్నా అన్న. మనం ఇద్దరం ఒకసారి దాని గురించి తెలుసుకుందాం. ఏదైనా ఉంటే సజెషన్స్ మీరు కూడా ఇవ్వండి. ఎందుకంటే మీ ఏజ్ కూడా నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, మీ ఎక్స్పీరియన్స్ కూడా. మనం వెళ్ళి విందాం. ఎప్పుడు ఏంటి అనేది నేను డీటెయిల్స్ షేర్ చేస్తా. అయిపోయింది, క్లియర్. అంతే. ఇక నెక్స్ట్ ఏమొస్తుంది, ఎప్పుడు ఉంటుందా అని తను అడుగుతాడు. మనం చెప్పం ఎప్పుడు ఉంటుంది. సండే, వెడ్నెస్డే ఉంటుంది, సండే ఉంటుంది. వీడియో ఆన్ చేసుకో, ఫార్మల్స్ వేసుకో, లేకపోతే కూర్చొని చూడు అంటే మనం ప్రతిసారి వెంటబడి మనం చెప్పడం వల్ల యూజ్ లేదు. తనకి ఏం కావాలో తనకు తెలియకుండా ఎవరు చేయరు. మనకి ఏం కావాలో అది వస్తుంది అని మనకు తెలియకపోతే ఎవరు ఎఫర్ట్స్ పెట్టరు. ఏ హ్యూమన్ కూడా ఎఫర్ట్స్ పెట్టారండి. ఎవరు అనుకోరు. అసలు ట్రై కూడా చేయరు. వాళ్ళకి ఏం దొరుకుతుంది ఆపర్చునిటీలో చెప్తే వాళ్ళే రెడీ చేస్తారు. సో చాలా దెన్ ఇన్విటేషన్ పార్ట్కి వస్తుంది. నేను ఆ పార్ట్లోకి వెళ్ళట్లేదు. అంటే ఆపర్చునిటీని ఎలా ఐడెంటిఫై చేయాలి, వాళ్ళకి ఇంకేమేమి ప్రిపేర్ చేయాలి, అదంతా ఎలా వినాలి అనే దానికి. కానీ ఇది వినే ముందర వాళ్ళ మైండ్ సెట్ ని మనం ప్రిపేర్ చేస్తున్నాం. సో అది వన్ ఆఫ్ ద పారబుల్ ఆఫ్ పైప్ లైన్ నార్మల్ గా చూస్తే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా జూనియర్ ఎవరన్నా ఉంటే చూద్దాం. జూనియర్ అంటే ఇప్పుడు నేను అంటే 3 ఏజ్ కేటగిరీస్ కింద తీసుకున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రొఫెషన్ ని నేను ఎగ్జాంపుల్ గా తీసుకొని నేను చెప్పలేను. ఎందుకంటే మనకు అప్పుడు అరగంట కాల్ సరిపోదు, 3-4 గంటలు పడుతుంది. బట్ ఏ ప్రొఫెషన్ కైనా మీరు చెప్పచ్చు. ఏ ప్రొఫెషన్ కైనా కూడా 100%. మీరు కావాలంటే మీకు ఏదైనా ప్రొఫెషన్ ని ఎలా ప్రాస్పెక్ట్ చేయాలో తెలియాలని ఉంటే మీరు కామెంట్ బాక్స్ లో పెట్టండి. నేను ఖచ్చితంగా వాళ్ళకి ఎలా చేయాలో 1 or 2 ప్రొఫెషన్స్ మనం తీసుకున్నాం. బికాస్ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్. ఇట్ ఈస్ ఆల్రెడీ 7:40. ఐఎమ్ సారీ. సో సమ్వన్ ఓకే టీచర్స్, యా డెఫినెట్లీ ఐ విల్ టెల్. సో దానికన్నా ముందర మనం ఇప్పుడు నా సేమ్ ఏజ్ లోకేష్ తో నేను మాట్లాడాను, నా సీనియర్ ఏజ్ అన్నతో వాళ్ళతో ఎలా మాట్లాడాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గో విత్ సాదిక్ ఈస్ హ్యావింగ్ వన్ క్వశ్చన్, ఈజ్ మెసేజింగ్ మీ. సో సాదిక్ దానికన్నా ముందర ఫర్ ఎగ్జాంపుల్ సాదిక్ ఈజ్ మై జూనియర్, లేక నా తమ్ముడు ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు సాదిక్ కి నేను మాట్లాడేటప్పుడు సాదిక్ ఏడున్నావురా అని, మామూలుగా తమ్ముడు అంటే అరే అంటాం కదా. సో డోంట్ టేక్ పర్సనల్లీ. సో సాదిక్ ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాడా? సరే, నేను నీకు ఒక 3 minutes వీడియో పంపించా చూడు, నీ ఫ్యూచర్ కి చాలా ఉపయోగపడుతుంది. అది నాకు చాలా చాలా మంచి పాయింట్స్ అర్థమైంది. అంటే అఫ్ కోర్స్ మన జూనియర్స్ అంటే మనకు కొంచెం కమాండ్ ఉంటుంది కదా. లేదంటే జూనియర్స్ కూడా కాల్ చేసి సార్ నేను యాక్చువల్ గా అట్లా కాదు సార్, ఒక వీడియో పంపిస్తాను సార్ చూడండి సార్ అని అంటామా? మీ న్యాచురల్ మర్చిపోదు, అంటే మీ జెన్యున్ క్యారెక్టర్ మర్చిపోకూడదు. మనం కొత్తగా యాక్ట్ చేస్తాం, మొదలు పెడతాం. మనం ఏందో చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్ చేసేటప్పుడు డెఫినెట్లీ నాట్. రిలేషన్ ముందర వచ్చిందండి నెట్వర్క్ మార్కెటింగ్ కన్నా. సో రిలేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. ఏం సాదిక్ ఎలా ఉన్నావు, ఏం సంగతులు, ఏం చేస్తున్నావు అంటే జస్ట్ 1 or 2 things అడుగుతాం కదా మనం జూనియర్స్ అంటే. ఆబ్వియస్లీ ఏం చదువుతున్నావు, ఎట్లా ఉన్నాయి చదువులు, అంతా బాగా జరుగుతున్నాయా అని అడిగిన తర్వాత ఒక వీడియో పంపిస్తా అని చెప్పి మనం మాట్లాడిన తర్వాత సాదిక్ నీకేం అర్థమైంది ఆ వీడియో చూసినా అంటే? నేను అన్నెసరీ పార్ట్ అంతా కొంచెం స్కిప్ చేస్తానండి. జస్ట్ ప్రాస్పెక్టింగ్ మాత్రమే ఎలా చేయాలో మనకు తెలుసు. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ తో ఎలా మాట్లాడాలో నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకే బాగా తెలుసు దానికన్నా. ఎస్ అది మీకేం అర్థమైంది? అలా చూసాను, వీడియో చూసాను నేను. అందులో 2 వ్యక్తుల గురించి చూపించారు. ఒకళ్ళు బకెట్ క్యారియర్ అండ్ ఒకళ్ళేమో పైప్ లైన్ బిల్డ్ చేసుకుని ఎదిగినాడు. అండ్ ఒకళ్ళు వచ్చేసి కొంతకాలం పనిచేసిన తర్వాత తనకి ఇన్కమ్ రావడం ఆగిపోయింది. అండ్ ఒకళ్ళకి ఎప్పుడు ఇన్కమ్ వస్తూనే ఉంది. ఇది నాకు అర్థమైందన్న. ఇక్కడ మనం చూస్తే ఇట్లా ఆన్సర్ చెప్తే ఇట్ విల్ బి ఛాలెంజింగ్. ఇక్కడ చూస్తే తను యాజ్ ఇట్ ఈజ్ గా అక్కడ ఏం అర్థమైందో అది మాత్రమే చెప్పాడు. తనకి ఏం కావాలో తను చెప్పలేదు. మనకి కన్ఫర్మేషన్ రాలేదు తనకి ఏం కావాలో. కానీ మన విఓపి రేపే ఉంటుంది కదా, మనం ఇప్పుడు ఆవేశపడతాం అన్నమాట ఇన్వైట్ చేయడానికి, ఏదో ఒకటి కనెక్ట్ చేసి. దిస్ ఈజ్ రాంగ్.
ఐ డోంట్ హ్యావ్ ఎ క్లారిటీ సాదిక్ ఏం కావాలి, ఈ ఆపర్చునిటీ ఎలా ఉపయోగపడుతుందో నాకు తెలీదు సాదిక్. ఐ విల్ గో విత్ ద నెక్స్ట్ పర్సన్. ఇన్స్టెడ్ నేను ఇప్పుడు సాదిక్తో ఏం చేస్తానంటే ఐ విల్ మెయింటైన్ రిలేషన్, ఐ టాక్ విత్ హిమ్. సో నేను బెటర్ గా తనని అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే మీరు చూస్తే సాదిక్ ఏం చెప్పాడు, వీడియోలో ఏం జరుగుతుందో అదే చెప్తున్నాడు. అంటే వీడియో చూసి ఏం అర్థమైందో. సో ఇప్పుడు లేదంటే వీ కెన్ ఆస్క్ ఫ్యూ క్వశ్చన్స్ సాదిక్ ని. ఏమని అడగచ్చు అంటే, దీన్ని మనం బ్రిడ్జెస్ అంటాం. బ్రిడ్జ్ ఏం చేస్తారంటే ఇటు నుంచి అటు నుంచి ఇటు ఎండ్కి అటు ఎండ్కి కనెక్షన్ ఇస్తుంది. సిమిలర్లీ మనం సాదిక్ తో కనెక్ట్ అవ్వడానికి ఒక బ్రిడ్జ్ మనం ఇక్కడ చేస్తాం. ఆ బ్రిడ్జ్ ఏంటి అని అంటే, సాదిక్ ఓకే నీకు అర్థమైంది కదా, నువ్వేమవ్వాలనుకుంటున్నావు? అందులో బకెట్ క్యారియర్ నచ్చాడా నీకు, పైప్ లైన్ బిల్డర్ నచ్చాడా? పైప్ లైన్ బిల్డర్ అన్న. ఓ సూపర్, వండర్ఫుల్. చాలా నీకు ఈ ఏజ్ లో నీకు పైప్ లైన్ బిల్డర్ నచ్చాడంటే ఇట్స్ వెరీ గుడ్. ఎందుకు నచ్చాడు సాదిక్ పైప్ లైన్ బిల్డర్? పైప్ లైన్ బిల్డర్ అంటే తనకి ఎప్పటికి కూడా అది ఇన్కమ్ వస్తూనే ఉంది. సో అలా ఎప్పటికి కూడా ఇన్కమ్ వచ్చేలాగే ఏదైనా ఉంటే అది బెటర్ కదన్న. సో బకెట్ క్యారియర్ అంటే కొంతకాలం పనిచేసి మనం ఆపేస్తాం కదా, సో మళ్ళీ ఇన్కమ్ రాదు కదా. సో అక్కడ మనకు ఇన్కమ్ వస్తుంటది, ఎప్పుడు ఇన్కమ్ వస్తుంటది. దానికోసం బకెట్ పైప్ లైన్ బిల్డర్ నాకు నచ్చింది. అచ్చా, ఇక్కడ మీరు కాల్ లో చూస్తే సాదిక్ 100% స్ట్రాంగ్ గా చెప్పట్లేదు. నేను అడిగాను కాబట్టి చెప్తున్నాను. నార్మల్ గా మీరు చూస్తే ఆ వాయిస్ లో నాకైతే సాటిస్ఫాక్షన్ అనిపించలే. పర్సనల్ మీ పర్సనల్ చాయిస్ అది, నాకైతే అనిపించలేదు. సో ఇప్పుడు నేను ఇంకా క్వశ్చన్లు అడుగుతాను. సాదిక్ అంటే బకెట్ క్యారియర్ ని వద్దనుకుంటున్నావు అంతేనా? అవునన్నా. దేనికి వద్దనుకుంటున్నావు బకెట్ క్యారియర్ ని? సేమ్ క్వశ్చన్ ఇందాక మీరు చూస్తే పైప్ లైన్ బిల్డర్ ఎందుకు కావాలనుకుంటున్నారో వద్దు అని అంటే బకెట్ క్యారియర్ కూడా అదే ఆన్సర్ ఉంటుంది. నేను మళ్ళా చెప్పించడానికి ట్రై చేస్తున్నాను. బకెట్ క్యారియర్ ఎందుకు వద్దనుకుంటున్నావు? ఇప్పుడు బకెట్ క్యారియర్ అంటే తను కొంతకాలం కష్టపడ్డాడు, తర్వాత తనకి ఇన్కమ్ రావడం ఆగిపోయింది. తన దగ్గర తను పని చేయడానికి ఆపర్చునిటీ కూడా తన దగ్గర లేదు, తన బలం కూడా అయిపోయింది ఆ టైంకి. అచ్చా, సో సేమ్ సాదిక్ కూడా కావాలనుకునేది ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్ అని. సింపుల్, అర్థమైపోయింది. అంటే మీరు ఒక 2-3 థింగ్స్ వాళ్ళతో, అంటే ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాగా ఉందండి. మీరు డైరెక్ట్ గా ఇట్లా క్వశ్చన్ అండ్ ఆన్సర్ వర్కౌట్ అవ్వదు. ఇన్ ఫీల్డ్ మీ ఫ్రెండ్స్ కాబట్టి డెఫినెట్లీ వాళ్ళ ఫ్రెండ్ అంటే మీ ఫ్రెండ్ తో మీరు ఎలా అయితే మాట్లాడతారో అలాగే మాట్లాడాలి. వెరీ సింపుల్, బట్ సబ్జెక్ట్ సేమ్ ఉంటుంది. సో వాళ్ళకి ఏం కావాలో మీకు క్లారిటీ వస్తే డెఫినెట్లీ యూ కెన్ టెల్. ఎస్, విల్ వైండ్ అప్ ఇన్ 5 minutes. సాదిక్, ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద క్వశ్చన్ యువర్ హ్యావింగ్. క్వశ్చన్ ఏంటంటే సార్, సో మనం ప్రాస్పెక్టింగ్ చేసినప్పుడు సో మన ఫ్రెండ్ కి అని చెప్పినప్పుడు ఈ విధంగా మనం పైప్ లైన్ వీడియో పంపించిన తర్వాత వాళ్ళు చూసిన తర్వాత సో ఇలాంటి ఒక మంచి ఆపర్చునిటీ ఉందిరా అంటే, కొంతమందికి ఏంటి అంటే మనం ఆల్రెడీ చేస్తున్నది తెలుసు, సో మనం ఈ నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నట్టు తెలిసి ఉంటది. సో అప్పుడు వాళ్ళు ఏమంటారంటే అదేనా సాదిక్ నువ్వు చేస్తుంది అదేనా అంటారు. సో ఆ టైంలో మనం ఎలా ఆన్సర్ చెప్పచ్చు వాళ్ళకి? ఓకే, అదంటే ఇప్పుడు నువ్వు చేస్తున్నావు కదా ప్రొడక్ట్స్ అవి ఇవి, సో ఆ ఆపర్చునిటీనా చెప్తుంది అని అడుగుతారు. అదే అంటే ప్రొడక్ట్స్ అంటే నీకేం అర్థమైంది? ప్రొడక్ట్స్ లో నేను ఏదో ప్రొడక్ట్స్ చూపించావు కదా మొన్న, ప్రొడక్ట్స్ తీసుకొని తిరుగుతున్నావు కదా, అదేనా మనం చేయాల్సింది, ఆ ప్రొడక్ట్స్ దేనా ఆపర్చునిటీ అడుగుతారు. అది డెఫినెట్లీ అది ఇందులో పార్ట్. ఓకే, కానీ దానికన్నా పెద్ద బిగ్ పిక్చర్ ఉంది నీకు. నేను ప్రొడక్ట్స్ పెట్టేది అంటే ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి, చాలా చాలా మంచి క్వశ్చన్ ఇది. ఖచ్చితంగా ఫీల్డ్ లో ఇది కూడా మనకు వస్తుంది. మనం పైప్ లైన్ బిల్డ్ చేసినప్పుడు ఇక్కడ చూస్తే సాదిక్ నువ్వే చెప్పినావు ఆపర్చునిటీ ఉందా ఇలాంటిది అని చెప్పి. అదే మనం వీడియో పంపించిన తర్వాత ఆబ్వియస్లీ మనం చెప్తాం ఇలా ఒక ఆపర్చునిటీ ఉందని చెప్పి. దట్ ఈస్ రాంగ్. వీడియో పంపించినాక ఆపర్చునిటీ ఉందని మనం ఎందుకు చెప్తాం? యూ షుడెంట్ టెల్. యూ నీడ్ టు ఆస్క్, అరే నీకేం అర్థమైంది వీడియో చూస్తే? అప్పుడు తన ప్రోడక్ట్ అది ఇదా అని అడిగాడు అనుకోండి, అరే వీడియో చూసి అర్థమైతే నువ్వేంటారు ఏదో ప్రోడక్ట్ ఏదో మాట్లాడుతున్నావు, వీఆర్ కండక్టింగ్ ఏ సర్వే, నీకేం అర్థమైందో చెప్పు, ఎక్స్ట్రా పంచాయతీలన్నీ నాకు ఎందుకు, నాకు అంత టైం లేదు, నీకేం అర్థమైంది చెప్తాను అడగాను. ఎందుకనంటే హీఈస్ మెంటల్లీ ప్రిపేర్డ్. ఏమని నువ్వేదో వస్తావు ఏదో చెప్తే వాడు రిజెక్ట్ చేద్దామని మెంటల్ గా ప్రిపేర్ అయి ఉన్నాడు. ఇన్స్టెడ్ యూ రిజెక్ట్. అంటే వీళ్ళని మనం ఓవర్ స్మార్ట్ అంటాం. మనం ఖచ్చితంగా ఉంటారు మార్కెట్ లో.
ఏంది నువ్వు చేసేది అదేనా అంటే మీరు వాళ్ళకి మామూలుగా మెసేజ్ పెట్టినా కూడా వీరేదో వస్తాడు నాకేదో చెప్తే నేను రిజెక్ట్ చేద్దామని రెడీగా వెయిట్ చేస్తూ కూర్చుంటారు వాళ్ళు. నేనైతే కొంతమందితో మాట్లాడినప్పుడు అలాంటి యాటిట్యూడ్ చూపిస్తే నేను స్ట్రైట్ గా చెప్తా, అరే ఇది నీకు కాదులేరా నాయన, నువ్వు వెళ్ళి జాబ్ చేసుకో, నా దగ్గర నాకు తెలిసిన వాడు ఉన్నాడు కన్సల్టెన్సీ జాయిన్ అవుతావా అని అడగల. నీకు అదే కరెక్ట్లే, ఓ 2-3 ఏళ్ళు జాబ్ చేసుకుంటే నీకు అంటే నీకు అంత మెచ్యూరిటీ రావాలేరా అని చెప్పి షార్ట్ వేలో సారీ రా ఏమైనా ఫీల్ అయితే ఏమనుకోకు, నేను ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ కన్వే చేస్తా అని చెప్పాను. అంటే ఇది నా అప్రోచ్. నేనైతే స్ట్రైట్ గా అలాగే మాట్లాడతాను నా ఫ్రెండ్స్ తో. అయితే బయట వాళ్ళతో అఫ్ కోర్స్ మనం అలా అనలేము. సో అంటే వాళ్ళు ముందర అలా మెంటల్ గా ప్రిపేర్ అయి ఉన్నారు అనుకోండి, వేస్ట్. మీరు ఆపర్చునిటీ ఇచ్చి వేస్ట్ వాళ్ళు. రేపొద్దు ఆపర్చునిటీ అటెండ్ అయ్యాక ఏమంటాడు, వాడు వెయిట్ చేస్తాడు మీ కాల్ కోసం. వీళ్ళే కాల్లో మనం జాయిన్ అయినప్పుడు 100 అని ఉంటది, 85, 88 ఎందుకు వస్తుంది అంటే లాస్ట్ లో ఈ బ్యాచ్ అనమాట. అది మనం ప్రాపర్ ప్రాస్పెక్టింగ్ చేయకుండా వాడేదో ఒక్కసారి చూద్దాం రండి, ఆపర్చునిటీ ఉంది వినండి. ఎవడు వినడు. గంట సేపు కూర్చోబెట్టి జూమ్ కాల్లో, జూమ్ మీకు నాకు బాగా అలవాటేమో, కానీ డెఫినెట్లీ బయట వాళ్ళకి అసలు అలవాట్లేదు. వాళ్ళు ఈ కాల్ పెట్టుకునేదో వినాలి కనుక బ్యాక్గ్రౌండ్ ఎవరు రావద్దు, అవన్నీ వీడియో ఆన్ చేసుకొని కూర్చోవాలంటే అసలు ప్రాపర్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు చాలా మందికి ఇళ్లలో. దట్ ఈస్ వి నీడ్ టు యాక్సెప్ట్. ఎంతమందికి మన ఇంట్లో మన డిస్ట్రిబ్యూటర్లకే చాలా మందికి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అఫ్ కోర్స్ మా ఇంట్లో కూడా లేదు. మనం అంటే కమిటెడ్ కాబట్టి వీఆర్ క్రియేటింగ్. కానీ కొత్త వాళ్ళు ఎందుకు క్రియేట్ చేసుకుంటారండి? ఇంపార్టెన్స్ చెప్తే కానీ వాళ్ళు చేసుకోరు. యూ నీడ్ టు యాక్సెప్ట్ దమ్. సో వన్ లాస్ట్, ఇప్పుడు టీచర్ అని చెప్పి ఇందాక చెప్పారు. సో ఎనీ ప్రొఫెషన్ యూ కెన్ టెల్ మీ, డెఫినెట్లీ వాళ్ళతో మనం ఎలా అప్రోచ్ అవ్వచ్చు అంటే, ఇప్పుడు మనం చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ అనే పర్సన్ మనకి బస్లో వెళ్తారు అంటే, మనం బస్లో వెళ్తున్నాం లేకపోతే ఫ్లైట్లో వెళ్తున్నాం, వేరెవర్ ఇట్ ఈస్, మన పక్కన టీచర్ అనే పర్సన్ వెళ్తారు. ఓ వావ్ టీచరా, టీచర్ అంటే ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ రెస్పెక్టెడ్ సార్, యూ బిల్డ్ పీపుల్ అని చెప్పి మీకు ఆ ప్రొఫెషన్లో ఏదైతే నచ్చుతుందో మీరు దాని గురించి యూ ఆల్వేస్ నీడ్ టు స్పీక్ పాజిటివ్. ఏ ప్రొఫెషన్ అయినా సరే. మనకి పోలీస్ అంటే ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉండొచ్చు, ఓకే, కానీ అలా అని చెప్పి పక్కనే పోలీస్ వచ్చి కూర్చున్నాడు అనుకోండి, ఆ పోలీసుని తిడతా ఉంటే తన ప్రొఫెషన్ తిడితే ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి నెట్వర్క్ మార్కెటింగ్ వేస్ట్ అంటే మీరు ఊరుకుంటారా వెంటనే? ఛాన్సే లేదు, యుద్ధమే. నేనైతే అయిపోయింది, ఇంకా వాడని ఉండాలా నేను ఉండాలా, ఏం నెట్వర్క్ మార్కెటింగ్ నువ్వు నెగిటివ్ అంటావరా, నువ్వు అసలు నీకేం తెలుసు, నీకేం తెలియదు అంటే వాడేం అనక్కర్లా, మనం ఆటోమేటిక్ అంటే ట్రిగర్ పాయింట్ మనకి అది. అట్లనే ఎవరి ప్రొఫెషన్ వాళ్ళకి ట్రిగర్ పాయింట్ ఉంటుంది. యూ నీడ్ టు బి మెచ్యూర్డ్. వావ్ పోలీస్ వెరీ గుడ్ జాబ్, సో లా ఎన్ఫోర్స్మెంట్ అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ జాబ్ అయినా కానీ అందులో ఉండే పాజిటివ్స్ మాత్రమే మీరు మాట్లాడాలి ఎప్పుడైనా కూడా. డోంట్ ఎవర్ స్పీక్ నెగిటివ్ అబౌట్ దేర్ ప్రొఫెషన్. సార్ మీరు ఆల్రెడీ టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు, సో అంటే మీకు ఆల్రెడీ వేరే వాళ్ళ గురించి టీచ్ చేయడం అంటే వేరే వాళ్ళకి టీచ్ చేయడం తెలుసు. సో మీరు ఇంకొక సబ్జెక్ట్ మీరు యాడ్ చేసుకొని టీచ్ చేయగలిగితే, అంటే తను పారబుల్ ఆఫ్ పైప్ లైన్ వీడియో చూసిన తర్వాత తను ఫర్ ఎగ్జాంపుల్ నాకు తనకు వేరే ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమో లేకపోతే తనకి ఏం కావాలో తను చెప్పాడు. అప్పుడు మీరు సార్ మీరు ఆల్రెడీ టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు, సో మీకు ఆల్రెడీ అవన్నీ స్కిల్స్ తెలుసు, మీరు రెడీమేడ్ అనమాట, మీకు ఆ అడ్వాంటేజ్ ఉంది. సో మీరు ఏదైతే అదే దాన్ని జనాలకి హెల్త్ మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తే మీకు కావాల్సింది డెఫినెట్లీ ఇక్కడ దొరుకుతుంది. అలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి మనం వాళ్ళకి చూపించు. సో ఇప్పుడు టీచింగ్ ప్రొఫెషన్ అంటే ఏంటండి, తనకు ఆల్రెడీ టీచ్ చేయడం తెలుసు, అంటే ఇట్లా మనలాగా కూర్చొని క్లాస్లే మాట్లాడడం తెలుసు. జస్ట్ ఇప్పటి వరకు మీరు సైన్స్, మ్యాథ్స్, సోషల్ మాట్లాడే వాళ్ళు ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి మాట్లాడతారు, 4 ప్రోడక్ట్ల గురించి మాట్లాడతారు, అంతే. తేడా ఏం లేదు. వాళ్ళు ఆల్రెడీ చేసే సేమ్ ప్రొఫెషన్. నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ఆల్సో టీచింగ్. మనం ఫస్ట్ స్టూడెంట్, తర్వాత మనం కూడా టీచర్ అవ్వాల్సింది ఇక్కడ. సో దట్ ఈస్ దేర్ అడ్వాంటేజ్, ఆ ప్రొఫెషన్ అడ్వాంటేజ్ అది. అట్లా మీరు ఏ ఇండస్ట్రీ తీసుకున్నా దాంట్లో ఇక్కడ వాళ్ళకి ఎలా పనికొస్తుందో మీరు చూస్తే ఇట్ విల్ బి ఈజీ. ఎందుకంటే ప్రతి ప్రొఫెషన్ కి ఈ పాయింట్ అని చెప్పి మనం చెప్పలేమండి. ఇన్స్టెడ్ ఈజియెస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఇంటెన్షన్ క్లియర్గా ఉండాలి, అరే వాళ్ళకి ఆపర్చునిటీ ఎలా పనికొస్తుందని. సో మీరు చెప్పండి, టీచర్ మీ ఆర్గనైజేషన్ లోకి వస్తే తనకి మీరు ఎలా టీచ్ చేయాలని నేర్పియాలా? నేర్పించక్కర్లేదు. అదే అడ్వాంటేజ్ తనకి చెప్పండి, అది ఆయన స్ట్రెంగ్త్ కదా. ఇప్పుడు ఆల్రెడీ పర్సనల్ ఫినాన్స్ ఎలా మేనేజ్ చేయాలో తెలిస్తే వాళ్ళకి ఫినాన్స్ మేనేజ్మెంట్ మనం చెప్పాలా?
డెఫినెట్లీ నాట్. మీకు ఆల్రెడీ తెలుసు అండి, కాకపోతే ఎక్కువ మోర్ క్యాష్ ఫ్లో మీరు జనరేట్ చేయడమే. అదే జనరేట్ చేసే ఆపర్చునిటీ ఇక్కడ ఉంది, ఎలా మేనేజ్ చేయాలో మీకు తెలుసు కదా అని వాళ్ళ ప్రొఫెషన్ ని మనల్ని ఎవ్రీ టైం యూ నీడ్ టు బ్యాలెన్స్. మీరు ఎక్కువ ఉండకూడదు, వాళ్ళు ఎక్కువ ఉండకూడదు, మనం తక్కువ ఉండకూడదు, వాళ్ళు తక్కువ ఉండకూడదు. ఇట్ షుడ్ బి బ్యాలెన్స్. అంటే యూ రెస్పెక్ట్ దెమ్, యూ స్పీక్ విత్ దెమ్. వాళ్ళని హియర్ కాదు అంటే వినడం కాదు, లిజన్. హియర్ అంటే ఇట్లా విని ఇట్లా వస్తుందండి బయటికి. లిజన్ అంటే ఇట్లా విని హార్ట్కి వెళ్తుంది. ఎప్పుడైతే వాళ్ళు చెప్పేది మనం హార్ట్కి వెళ్తుందో డెఫినెట్లీ యూ కెన్ గివ్ దిస్ ఆపర్చునిటీ, బెస్ట్గా ఇవ్వచ్చు వాళ్ళకి. అలా మీరు బెస్ట్గా కనుక ఇస్తే వాళ్ళ ఆపర్చునిటీ ఈ రోజు తీసుకోకపోవచ్చు, డెఫినెట్లీ వాళ్ళు మళ్ళీ మీ దగ్గరకు వస్తారు ఫ్యూచర్లో. సో వాళ్ళ వచ్చిన వాళ్ళని మనం తీసుకోవాలి, అక్కడి నుంచి వెళ్ళి మనం నెక్స్ట్ ఫర్దర్గా చేయాలి. దట్ ఈస్ ఆల్ డిఫరెంట్ సబ్జెక్ట్. సో ప్రాస్పెక్టింగ్ ని ఇట్లానే మనం డిఫైన్ చేయలేం. సో ఐఎమ్ సారీ ఫర్ ద డిలే బికాస్ ఇట్ ఇస్ ఆల్మోస్ట్ 1 hour సెషన్. ఎందుకంటే ఐ వాంటెడ్ టు కట్ ఇట్ డౌన్ బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం, ఎవరైతే లాస్ట్ వరకు కాల్లో ఉన్నారో. అండ్ థ్యాంక్ యూ అర్జున్ సార్ ఫర్ స్పాన్సరింగ్ మీ అండ్ ప్రేమ్ సార్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. Yes, thank you so much, Sharad sir, for the great session. Because practical ga prospecting oka importance and ela cheyali, ela cheste dani value increase avutadi. Plus so manam chese konni mistakes definitely ga, so ivanni ee roju chala. Good morning Balaji, I just want to add one point, sorry to disturb. So guys, really this was a wonderful session because chala mandi preparing the ground is very important before sowing the seed. ఆకలి అయిన వాడికి ఫుడ్ పెడితే దాని వాల్యూ ఉంటుంది. సో యూ నీడ్ టు జస్ట్ ఐడెంటిఫై హూ ఈస్ హంగ్రీ. సో ప్రాస్పెక్టింగ్ బిఫోర్ ఇన్విటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో దీన్ని మీరు ఎంత ఈజీగా మీరు అర్థం చేసుకోగలిగితే ఇన్విటేషన్ మీకు అంత ఈజీ అవుతుంది. అండ్ యాజ్ శరత్ సెట్ చాలా మంది చాలా రకాల క్వశ్చన్స్ తో ఇందాక క్వశ్చన్స్ చాలా మంది చూస్తుంటే దే విల్ బి సెలెక్టివ్ లిజనర్స్ హూ ఇస్ లైక్ ఎ ట్రాష్. గోల్డ్ ని డిగ్ చేసేటప్పుడు ఎలా అయితే చాలా ట్రాష్ వస్తుందో, సో ఈ ప్రాసెస్ లో కూడా లైఫ్ లో గోల్ లేని వాళ్ళు, పర్పస్ లేని వాళ్ళు, లేకుంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా చాలా మంది కనపడుతుంటారు. సో మేబీ వాళ్ళకి ఇంకొంచెం టైం పడుతుంది ఈ ఆపర్చునిటీని అర్థం చేసుకోవడానికి. సో దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు అండర్స్టాండ్. సో ఈ మార్నింగ్ సెషన్స్ ఆర్ గివింగ్ యూ extreme knowledge. So take it very seriously and take a notes of it and try to apply. 1 month తర్వాత అప్లికేషన్ కాదండి, స్టార్ట్ ఫ్రమ్ టుడే. నెక్స్ట్ మినిట్ నుంచి మీరు దాన్ని అప్లికేషన్ లో పెట్టండి. యూ విల్ బికమ్ మాస్టర్స్ ఇన్ దిస్ సబ్జెక్ట్. థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ అర్జున్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. సో 100% ఈ రోజు మనం నేర్చుకునేది ఫీల్డ్ లోకి వెళ్ళి ఇంప్లిమెంట్ చేయకపోతే సో మనం నేర్చుకున్న దానికి వాల్యూ ఉండదు. సో అండ్ ఇప్పటి నుంచి మనం ఫీల్డ్ లోకి వెళ్ళేటప్పుడు ఈ లెసన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ ఇట్ ఇమీడియట్లీ. అండ్ మీ టీమ్స్ లో కూడా ఈ ఛాలెంజెస్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో సో వాళ్ళతో కనెక్ట్ అవ్వండి, సో వాళ్ళకి నేర్పించండి. దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ ద ప్రొడక్టివ్ రిజల్ట్. అండ్ ఈ స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ని రోజులు మనం ఎందుకు చేయాలి, సో మన అటిట్యూడ్ ఎలా ఉండాలి, బిలీఫ్ సిస్టమ్ ఎలా ఉండాలి, కమిట్మెంట్ ఎలా ఉండాలని తెలుసుకున్నాం. సో ఈ రోజు వాటన్నిటిని ఇంప్లిమెంట్ చేయడానికి సో స్కిల్స్ నేర్చుకొని ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు అవన్నీ మనకు ఉపయోగపడతాయి. సో డోంట్ ఫర్గెట్ ఎనీథింగ్. సో టుడే వీ హ్యావ్ ఎ గ్రేట్ experience from prospecting. So let's start implementing. And ee time lo manaki inka chaala important. So everybody are working from base onwards. So let's implement these in the field. And now we will launch the polling. So I want everybody to participate so in this feedback. And tomorrow we have a great session. So repu inkoka wonderful skill tho. So tomorrow we have wonderful speaker Chiranjeevi sir. So make sure సో ఏ సెషన్ కూడా మిస్ అవ్వకండి, బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టివిటీ. సో ప్రతి ఒక్కటి కూడా కనెక్ట్ అవుతుంది సో మన బిజినెస్ లో గ్రో అవ్వడానికి. ఎస్, సో ఎవ్రీబడి పార్టిసిపేట్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెషన్ మీ డైరీ పెన్ పెట్టుకొని సో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని నోట్ డౌన్ చేసుకోండి. అండ్ సో ఎవ్రీడే అటెండ్ అయ్యే మార్నింగ్ సెషన్ లో కనీసం ఆ రోజు మళ్ళీ ఏదో ఒక టైంలో ఒక
15 minutes ఆర్ 30 minutes మళ్ళీ పర్సనల్ గా కూర్చొని, సో ఆ రోజు మీరు ఏమైతే నేర్చుకున్నారో మళ్ళీ ఒకసారి మొత్తం అంతా రివైజ్ చేసుకోండి, సో రీకలెక్ట్ చేసుకోండి అండ్ నేర్చుకున్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని మీ ఓన్ వేలో ప్రిపేర్ అవ్వండి. అంటే నేర్చుకున్న దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి అనేది, సో ఆ ప్రిపరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎస్, సో thank you Sharad sir for the great session. సో చాలా బెస్ట్ గా రీచ్ అయింది అండ్ సో అందరికి నీడెడ్ సబ్జెక్ట్. సో చాలా మంది సేల్స్ క్లోజింగ్ దగ్గర ఫాలోఅప్స్ దగ్గర ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు, బట్ దానికి ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుంది అంటే ప్రాస్పెక్టింగ్ లోనే ఉంటుంది. సో మనం ఎఫెక్టివ్ గా ప్రాస్పెక్టింగ్ చేస్తే సేల్స్ క్లోజింగ్ అనేది ఎఫర్ట్లెస్ గా మారిపోతుంది. సో చాలా ఈజీగా క్లోజ్ అవుతుంది. So yes, so once again thank you everybody, and so we will meet tomorrow session. And one more thing, so ఇందాక చెప్పినట్లుగా ఒక ఎక్సర్సైజ్ వి విల్ డూ లైక్, సో మీరు ఎవరినైతే లిస్ట్ రాసుకొని, ఆల్రెడీ నిన్న జరిగిన సెషన్ లో లిస్ట్ మేకింగ్, ఆ లిస్ట్ రాసుకొని ఆ లిస్ట్ లో ఉన్న పీపుల్ కి ప్రాస్పెక్టింగ్ లో, సో ఇందాక శరత్ సార్ చెప్పిన ఒక మంచి ఎగ్జాంపుల్ పారాబోల్ ఆఫ్ పైప్లైన్ వీడియో పంపించి, సో యూ స్టార్ట్ ప్రాస్పెక్టింగ్ దెమ్. సో అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది సో ఎలాంటి పీపుల్ తో మీరు కమ్యూనికేట్ అవుతున్నారు, ఎలాంటి పీపుల్ ప్రాస్పెక్ట్ లిస్ట్ లో ఉన్నారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. సో వి విల్ వైండ్ అప్.